దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి ప్రకటన గ్రంథంలోనూ నిర్గమాకాండంలోనూ ప్రత్యేకంగా కనబడేటువంటి 12 రత్నాలు లేదా 12 రాళ్ళ యొక్క ప్రస్తావనలో నుండి ఒక 10 రాళ్ళు మనందరం కూడా పూర్తి చేసుకోవడానికి దేవుడు కృప అందించాడు. ఈరోజు మనం ధ్యానించవలసినటువంటి రాయ 11వ రాయ. చాలా శక్తివంతమైనటువంటి రాయ, చాలా ప్రసిద్ధమైనటువంటి రాయ. ఎన్నో విషయాల్ని ఆత్మీయ పాఠాలుగా నేర్పించగలిగేటువంటి రాయ. మరి ప్రాముఖ్యంగా ఈ అంత్య దినాల్లో ప్రతి ఒక్క క్రైస్తవ సహవాసం కూడా తప్పకుండా వినవలసినటువంటి, జ్ఞాపకం చేయవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి విశ్లేషణ ఈ రోజున మనం అందరం కూడా చేయబోతా ఉన్నాం. అయితే ఈ 12 రాళ్ళు అయిపోతున్నప్పుడు మీకు ఎంతమందికి బాధగా ఉందో నాకు తెలియదు, కానీ అప్పుడే అయిపోతున్నాయే ఇంకొక 12 దేవుడు యాడ్ చేసి ఉంటే ఎంత బాగుండో అని అనిపిస్తా ఉంది. మరి మీకు ఎంతవరకు అనిపించిందో నాకు తెలియదు. ఎందుకనంటే నాకు తెలిసి నేను ప్రభువునందు అతిశయిస్తూ ఈ మాట మాట్లాడుతున్నానే తప్ప నేనేదో గర్వించి మాట మాట్లాడట్లేదు. కానీ బహుశా ప్రపంచంలో ఏ ఒక్కరూ కూడా ఈ 22 అధ్యాయాల్ని సుమారుగా 2 సంవత్సరాలు విశ్లేషించకపోవచ్చేమో అని అంటున్నాను. కానీ 22 అధ్యాయాల యొక్క ప్రకటన గ్రంథాన్ని సుమారుగా సంవత్సరం అంతా ధ్యానించాం. 2వ సంవత్సరంలో కూడా మళ్ళీ ధ్యానించబోతున్నాం అంటే అది కేవలం దేవుని యొక్క మహా ఉన్నతమైన కృప, ఆయన ఇచ్చినటువంటి జ్ఞానమే తప్ప మరొక కారణం ఎంత మాత్రము కూడా లేదు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఈ పుస్తకం మీద సంవత్సరం ధ్యానించడం అనేది నేనైతే వినలేదు. ఎక్కడ కూడా చూడలేదు. ఏ విధమైనటువంటి అనుభవాలు కూడా లేవు. కాబట్టి చాలా విషయాలు దేవుడి అంత్యదినాల్లో ప్రపంచానికి, లోకానికి, తెలుగు క్రైస్తవ సమాజానికి కూడా నేర్పిస్తున్నందుకొరకు, హెచ్చరిస్తున్నందుకొరకే నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. నాకు కొంతమంది రీసెంట్గా ఫోన్ చేశారు, కొంతమంది మెసేజ్ చేశారు. అన్న, మీరు ఇచ్చేటువంటి వర్తమానాలు తెలుగులో మాత్రమే కాదు కానీ మా లాంగ్వేజ్లో కూడా, ఆ కన్నడలో కూడా, హిందీలో కూడా మీరు ఏమన్నా కొంచెం ట్రాన్స్లేషన్ చేసి మీరు అందించగలరా అన్నట్టుగా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అది కొన్ని రోజులు వెయిట్ చేస్తే అది యూట్యూబే ఆ విధంగా తీసుకునే అవకాశం ఉంది. అయితే చాలామంది కొంత అర్థమయ్యే, కొంత అర్థం కాకుండా ఇతర భాషల్లో ఉన్నవాళ్ళు అయితే దీని మీద ఇంకా సంపూర్ణమైన రీతిలో దేవుడు 2026వ సంవత్సరంలో కూడా నన్ను వాడుకుంటున్నందుకొరకు నేను దేవుని స్తుతిస్తున్నాను. అయితే ఈ 11వ రాయి యొక్క ప్రస్తావన కంటే కూడా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయాన్ని ఒకసారి మనం ధ్యానించుకుని దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 19-20 వచనాలు నేను చదువుతున్నాను. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతరపు రాయి, 2వది నీలము, 3వది యమునారాయి, 4వది పచ్చ, 5వది వైడూర్యము, 6వది కెంపు, 7వది సువర్ణరత్నము, 8వది గోమేదకము, 9వది పుష్యరాగము, 10వది సువర్ణలు సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము అనేటువంటి మాట అక్కడ కనబడుతుంది. అలాగే నిర్గమాకాండం 28వ అధ్యాయాన్ని కానీ మనం చూసినట్టయితే అక్కడ కూడా వీటి యొక్క ప్రస్తావన కనబడుతుంది. అక్కడ కూడా మనం ధ్యానించుకుని ఒకసారి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూడండి, 28వ అధ్యాయం నిర్గమాకాండం 17-18 వచనాలు. దానిలో 4 పంక్తులు రత్నములు ఉండునట్లు రత్నముల జవలను చెయ్యవలెను. మాణిక్యము, గోమేదకము, మరకతము, పద్మరాగము, నీలము, సూర్యకాంతము, గారుత్మతము, ఇష్మరాయి, ఇంద్రనీలము, రక్తవర్ణపు రాయి, సులీమాని రాయి, సూర్యకాంతము. 11వ రాయి యొక్క పేరేంటి అని అనగా సులీమాను రాయి. ఏ రాయి అండి? సులీమాను రాయి. ప్రకటన గ్రంథంలో 5వ రాయి. దీన్ని వైడూర్యము అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇంగ్లీష్లో దీన్ని ఆనిక్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. దీనికి ఉన్నటువంటి మరొక రకమైనటువంటి పేరు ఏంటంటే బ్లాక్ ఎగైట్ అనేటువంటి పేరు కూడా ఉంది. కానీ ఆనాటి కాలంలో ఎక్కువగా ఈ రాయిని ఏమని పిలిచేవారంటే సులీమాను రాయి. తర్వాత ఈ సులీమాన్ రాయి కాస్త
వైడూర్యము అనేటువంటి పేరుతో కూడా పిలువబడింది. చాలా విశిష్టాత్మకమైనటువంటి గుణాలు కలిగినటువంటి రాయ. ఈ రాయి యొక్క రంగు కూడా అన్ని రాయిలతో పోలిస్తే చాలా ప్రత్యేకమైనటువంటి రాయి రంగు. ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే బ్లాక్ కలర్లో ఉంటుంది ఈ రాయ. నల్లగా కనబడుతూ ఉంటుంది ఆ రాయ. పూర్వంలో పెద్దలు కూడా అంటూ ఉండేవారు, నరదిష్టి ఎక్కువైపోతే నల్లరాయి కూడా పగిలిపోతుందిరా అని అంటూ ఉండేవారు. ఎంతమందికి గుర్తుందన్నమాట? మా అమ్మమ్మ గారు ఎక్కువగా ఈ మాట మాట్లాడుతూ ఉండేవారు. ఆ మాట ఎందుకనేవారు తెలుసా? నరదిష్టి ఎక్కువైపోతే కళ్ళు పడితే నల్లరాయి సైతం పగిలిపోతుందని అనేవారు. చూశారు? ఆ రాయ ఈ రాయి గురించే, ఈ సులీమాని రాయి గురించే పూర్వకాలపు పెద్దలు కూడా మాట్లాడుతూ ఉండేవారు. గోల ఎక్కువైపోయినా, దిష్టి ఎక్కువైపోయినా, ఎవరి నరగోలైనా ఎక్కువైపోయినా, ఎవరైనా అసూయ ఎక్కువైపోయినా నల్లరాయి సైతం పగిలిపోతుందంటే ఎవ్వరు దాని యొక్క అర్థం ఎవరికి బహుశా నాకు తెలిసి ఉండకపోవచ్చేమో. కానీ ఇదంతా కూడా విశ్లేషిస్తున్నటువంటి ఆ సమయంలో ఆ పెద్దలు మాట్లాడినటువంటి మాటల వెనకాల ఉన్నటువంటి అంత అద్భుతమైనటువంటి అర్థాన్ని గమనిస్తున్నప్పుడు నేను దేవుని ఎంతగానో స్తుతించగలిగాను. ఆ పెద్దలు అన్నటువంటి రాయి ఏంటో కాదు, కానీ ఈ రాయి గురించే, సులీమాను రాయి గురించే. నరదిష్టి ఎక్కువైనా, నరగోలు ఎక్కువైనా సరే రాయి అయినా పగిలిపోతుంది అనేటువంటి మాట యొక్క ప్రస్తావన దేనికోసం అంటే ఈ రాయి కోసం అన్నమాట. ఎలా ఉండేదంటే ఈ రాయి యొక్క రంగు నల్లగా ఉంటుంది. ఈ రంగు నల్లటి రాయి అన్నమాట. నల్లరాయిగా కూడా పిలుస్తూ ఉండేవారు. నల్లరాయి ధరించండి అని అంటూ ఉండేవారు. ఎక్కువగా ఈ రాయిని ధరించడంలో ఉన్నటువంటి నమ్మకాలు, ఉద్దేశాలు ఏంటంటే ప్రాముఖ్యంగా ఫిజికల్ హెల్త్ బాగుండడం కొరకు ఈ రాయిని ధరిస్తూ ఉండేవారు. మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడడం కొరకై ఈ రాయిని ధరిస్తూ ఉండేవారు. నిద్ర బాగా పట్టడం కొరకై కూడా ఈ రాయిని ఎక్కువగా ధరిస్తూ ఉండేవారు. కానీ ప్రాముఖ్యంగా ఈ రాయిని ధరించడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏదన్నా ఉందంటే శని ప్రభావం ఆ మనిషికి తగలకుండా ఈ రాయి రక్షిస్తూ ఉంటుంది, కాపాడుతూ ఉంటుంది. ఏ విధమైనటువంటి దిష్టి, ఏ విధమైనటువంటి చీకటి ప్రభావము ఒక మనిషిని సోకకుండునట్లుగా, ఆ మనిషికి తగలకుండునట్లుగా ఈ రాయి ఉపయోగపడతా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ రాయిని ధరిస్తూ ఉండేవారు. ఇప్పుడు అర్థమైందా పెద్దవాళ్ళ యొక్క మాట? పెద్దవాళ్ళ యొక్క మాట అర్థమైందా? గోల ఎక్కువైతే నల్లరాయి అయినా పగిలిపోతుంది అని ఎందుకనేవారంటే ఈ రాయి పెట్టుకుంటే గోల, అసూయ, ఏడుపు, నరదృష్టి ఏవి తగలదో అనే ఉద్దేశంతో అది పెట్టుకునేవారు. కానీ నరుని యొక్క ఏడుపు, నరగోలకి, నరదిష్టికి ఆ రాయి సైతం పగిలిపోతుందని అనేవారు. ఎందుకంటే మనిషి యొక్క చూపు, మనిషి యొక్క ఆలోచన, మనిషి యొక్క అసూయ ఇంకా ఎంత విపరీతమైనటువంటి రీతిలో ఉంటుందో అర్థం చేసుకోండి. అందుకే దేవుడు కూడా ఒక మాట ఏమన్నాడు? ఒరే నీ నాలుకలో ఉన్న శక్తి ఇంత అంతా కాదురా బాబు, అంత శక్తి ఉందిరా నీ నాలుక అన్నాడు. నాలుకకి మాత్రమే కాదు, మనకు చూపుకు కూడా దేవుడు అంత శక్తినిచ్చాడు. నువ్వు ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతారు, నువ్వు శపిస్తే శపించబడతారు. అందుకే శపింపకూడదు అనేటువంటి మాట కూడా రాయబడింది. మనిషి అంత అద్భుతమైనటువంటి శక్తితో నింపబడినటువంటి ఒక జీవి అంటాను నేను. ఎన్ని విధాలుగా అయినా సరే ఈ రాయి కాస్తదేమో కానీ నరగాలు ఎక్కువైతే మాత్రం ఈ రాయి సైతం పగిలిపోతుందనా అని అంటూ ఉండేవారు. ఎందుకనంటే రాయి ధరించడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే ఈ శాపనార్థాలు కానీ, ఈ దిష్టిలు కానీ, చెడు ప్రభావాలు కానీ, చేతబడులు కానీ ఇవేవి పని చేయకుండా ఈ రాయి కాస్తుంటుంది అనేటువంటి ఒక నమ్మకం అన్నమాట ఆనాటి ప్రజల్లో. ఇప్పుడు నేను చెప్పవలసినటువంటి ఉద్దేశం ఏంటంటే రాయి యొక్క శక్తిని నేను ఏదో చూపించడానికి నేను ప్రయత్నిస్తలేదు, కానీ ఈ రాయి కంటే కూడా శక్తిమంతుడు ఒకడు ఉన్నాడు అని రుజువుపరచడంలో నా యొక్క ప్రయత్నం అంతే. చేతబడులని, క్షుద్ర పూజలని, చెడుపులని, మందులని, ఇలాంటి చీకటి సంబంధమైనటువంటి ప్రయోగాలు ఒక వ్యక్తి మీద పని చేయకుండా ఈ రాయి ఉపయోగపడతా ఉంటుందంట. మీరు ఎంతమంది నమ్ముతున్నారు నాకైతే తెలియదు, కానీ మీ యొక్క ఉద్దేశాన్ని కూడా తెలుసుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇంతకీ ఎంతమంది చేతబడులు నమ్ముతూ ఉంటారు? చేతబడులు ఉన్నాయండి అని నమ్మే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయెత్తండి. క్షుద్ర పూజలు ఉన్నాయండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి, చెప్పాలి.
ఉన్నాయా? ఉన్నాయి అన్న వాళ్ళే చెయ్యెత్తండి, లేవు అన్న వాళ్ళు ఎత్తన అవసరత పర్లేదు. ఉన్నాయండి, చేతబులు లేకపోవడం ఏంటండి బాబు అన్నవాళ్ళు. కానీ విడ్డూరం ఏంటంటే అసలు చేతబడి ప్రభావం ఉండదు, అసలు శుద్ర పూజలే లేవు అనేటువంటి ప్రసంగాలు కూడా బయట ఈ మధ్యకాలంలో ఎక్కువ వినబడతా ఉన్నాయి. అప్పుడు అర్థమవుతూ ఉంటుంది ఏమనంటే అయితే వీళ్ళు బైబిల్ సరిగ్గా చదవలేదన్నమాట అని అనిపిస్తూ ఉంటుంది. బైబిల్ బాగా చదివినోడికి బాగా తెలుసు వాటి యొక్క ప్రభావం కూడా ఉన్నదని చెప్పి. ఒకవేళ అవి లేనివైతే దేవుడు వాటి జోలికి ఎందుకు వెళ్ళొద్దన్నాడు? మంత్రసానుల దగ్గరికి వెళ్ళొద్దన్నాడు కదా, సోదిగాండ్రి దగ్గరికి దేవుడు వెళ్ళొద్దన్నాడు కదా. ఒకవేళ అవి లేనివైతే వాటి యొక్క ప్రస్తావన ఇక్కడ ఎందుకు దేవుడు రాసి ఉంచాడు? ఈ రోజున సౌలుని దేవుడు విసర్జించడంలో ఉన్న కారణం ఏంటి? ఎక్కడికి వెళ్ళాడు? ఈ శుద్ర పూజలు చేసేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళిన కారణాన్ని బట్టే దేవుని యొక్క సహవాసం నుంచి కోల్పోయాడు సౌలు. ఇవి లేవు అనడం అనేది పచ్చి అబద్ధం. బైబిల్ చెప్తా ఉంది, మంచున్నదంటే చెడున్నది, దేవుడు ఉన్నాడంటే దయ్యం కూడా ఉంది, ఈ ప్రభావాలు కూడా ఉన్నాయి. ఈ విద్యలన్నీ కూడా పడద్రోయబడినటువంటి దేవదూతలు మనుషులకు నేర్పారు. ఈ హారోస్కోప్ కావచ్చు, న్యూమరాలజీ కావచ్చు, ఈ జాతకాలు కావచ్చు, ఇవన్నీ నేర్పేసినాయి. నేర్పినప్పుడు దేవుడి ఉద్దేశం ఏంటంటే వాటి మీద కాదురా ఆధారపడవలసింది, నా మీద ఆధారపడండిరా, అన్యుల వరే మీరు చేయకండిరా అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశాడు. కాబట్టి నేను అంటాను, ఈ రాయిని పెట్టుకుంటేనంట శని ప్రభావం అనేటువంటిది వాళ్ళకి తగలదంట. విన్నారా? వినలేదని మాత్రం అనకండి, మందిరంలో ఉండి అసలు అబద్ధాలు ఆడకూడదు. కొంతమందికి ఏలినాటి శని వెంబడిస్తుందండి, కొంతమందికి 10 సంవత్సరాల శని ప్రభావం అనేటువంటిది ఉన్నదండి. ఈ ఏలినాటి శని పోయేంత వరకు కూడా కొంతమంది జీవితాలు అలాగే ఉంటాయండి. ఆ ఏలినాటి శని పోయిన తర్వాత మహార్జాతికులుగా మారిపోతారండి అనే మాటలు ఎంతమంది విన్నారు? ఎందుకు వినరు? శని అనేది వాళ్ళు మాట్లాడుతుంటారో శాపం అని బైబిల్ మాట్లాడుతూ ఉంటుంది. ఈ శాపాలన్నీ శనులన్నీ తెచ్చుకుని పెట్టుకున్నది ఎవరో కాదు, మన చేతులతో మనం చేసుకున్న పనులు ఒక ఎత్తు అయితే, మన పూర్వీకులు చేసినప్పుడు దోషములను బట్టి కూడా వాటిని అనేక సందర్భాల్లో మనం అనుభవించక తప్పట్లేదు. ఉన్నాయి, శాపాలు అనేటువంటివి ఉన్నాయి. అయితే వాళ్ళు శాపాన్ని కాస్త శనిగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. శనిగ్రహాన్ని గురించి వాళ్ళు అలాగే ఇంటర్లింక్ చేసుకుని మాట్లాడుతూ ఉంటారు. దాని గురించి కదా నేను మాట్లాడాలనుకున్నది. చేతులారా మనం చేసుకుంటాం, కొన్నిసార్లు శాపాన్ని తెచ్చిపెట్టుకుంటా ఉంటాం. కొన్నిసార్లు మన పూర్వీకుల యొక్క దోషాన్ని కూడా శాపంగా మనం అనుభవిస్తూ ఉంటాం. ఎందుకంటే ఇశ్రాయేలు శపించబడింది, ఆ శాపంలో నుంచి విడుదల అవ్వడానికి గల కారణం దానియేలు యొక్క ప్రార్థన అంటాను నేను. కాబట్టి తరుగుతుంది. ఎందుకంటే బైబిల్లో దేవుడు కూడా మాట్లాడాడు కదా, అనలేదా? అన్నాడా లేదా? నాకు అనుగుణంగా బ్రతికినడల్లా మీ బతుకులు వేరే లెవెల్లో ఉంటాయి. ఒకవేళ నేను కాదని బ్రతికారు అనుకోండి, ఎన్ని తరాలు? 4 తరాలు శపించబడతారు, లేదా 1000 తరాలు దీవించబడతాడు. ఇది బైబిల్లో ఉన్నమాటే. మనం బ్రతకవలసింది మనతోనే పోతాదని బ్రతకూడదు. మన బ్రతుకు వెనకాల వాళ్ళకి, వెనకాల వచ్చే తరానికి మేలు చెయ్యకపోయినా పర్లేదు, కానీ మా వల్ల వెనకాల వాళ్ళు మాత్రం మమ్మల్ని తిట్టుకోకూడదండి బాబు అని బ్రతకాలి. ఇది బ్రతుకంటే. మా వాళ్ళు వెనకాల పుట్టేటువంటి వాళ్ళు, వెనకాల వచ్చేటువంటి వాళ్ళు మా వల్ల శాపాలు మాత్రం అనుభవించకూడదండి బాబు, అంత జాగ్రత్తగా బతకాలండి అనే ఉద్దేశంతో బ్రతికితే చాలా బాగుంటుంది. కానీ చాలామంది చేసేటువంటి తప్పిదం ఏంటంటే, మన జీవితం మనతోనే పోతుంది, మన నిర్ణయాలు మనతోనే పోతాయి, మన పాపాలు మనతోనే పోతాయి, మన మాటలు మనతోనే పోతాయి. కాదు, నువ్వు చేసినటువంటి దోషము వెనకాల వచ్చే తరాలకి సోకుతుంది. ఆ భయంతో అయినా, ఆ జాగ్రత్తతో అయినా సరే నీతిగా న్యాయంగా బ్రతుకుతావు అనేటువంటి ఒక ఆంక్ష దేవుడు విధించాడు. నేను అందుకే ఎప్పుడు చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాను, మనం జీవించేది నీతిగా న్యాయంగా మంచిగా జీవించవలసింది మన కొరకు మాత్రమే కాదు, మన వెనకటి తరం కొరకు కూడా నీతిగా న్యాయంగా బ్రతకవలసిన అవసరం ఉంది. ఈరోజు నువ్వు గాడి తప్పేవు అనుకో, నువ్వు చచ్చిపోయి బాగానే ఉంటావు, అది నీ పిల్లల్ని వెంటాడుతుంది, 4 తరాలను వెంటాడుతుంది అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది క్లియర్గా. అలా శాపాలు అనుభవించేటువంటి వాళ్ళు ఉన్నారు. నా కుటుంబంలోనే బోల్డ్ ఉన్నారు. ఎంతమంది? అంతవరకు ఎందుకు పోవమ్మా, చాలా జాగ్రత్తగా బతకాలి, ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరిది దోచుకోకుండా.
ఎవరిది ఆశించకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఏ విధంగా కూడా ఒక మనిషి యొక్క శోభకి కారణం కాకున్నట్లుగా మనం బ్రతుకుంటే చాలా మంచిదే. కానీ కాదు కూడదని ఒకవేళ బ్రతికితే మనతోనే పోతుందని మాత్రం అనుకోకండి. నీ పిల్లల్ని సైతం వెంటాడుతుంది. జాగ్రత్త సుమి. అందుకోసమే శాపాలన్నా పాపాలన్నా ఈ శనన్నా ఇలాంటివి ఏమన్నా మనం అనుభవిస్తున్నామంటే, ఒకవేళ ఇబ్బందుల్లో బతుకుతున్నామంటే కనీసం ఖచ్చితంగా వెనకాలలో ఎవరో చేసినటువంటి పాప పనులు, మనం చేసుకుని వచ్చినటువంటి అజ్ఞానపు పనుల వల్ల కూడా చాలా సందర్భాల్లో ఇలాంటి శాపాలు అనుభవించేటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అంతేగాని అందుకే పెద్దలు కూడా అనేవారు, ఏ వెనకాల ఎవడేం చేసాడండి ఈరోజు మేము అనుభవిస్తున్నామండి. అది అన్నిలు కూడా మాట్లాడుతూ ఉంటారు. వెనకాల చేసినోడండి, వాడు ఎవడో చేసుకుని పోయాడండి, వాడు అలా చేశారంటండి, ఇలా చేశారంటండి. ఈరోజు అన్నీ మేమేం చేస్తున్నామండి? ఎంత ఇబ్బంది అది, ఎంత నరకం అది. చచ్చిపోయి బాగానే పోతావు. నరకానికి వెళ్ళేవాడు నరకానికి, పరలోకానికి వెళ్ళేవాడు పరలోకానికి. కానీ నీ జీను మోసుకొని వచ్చినందుకొరకే భూమి మీద నరకం అనిపిస్తుంటారు పిల్లలు. నరకం అనిపిస్తూ ఉంటారు. నేను అనకూడదేమో ఈ సందర్భంలో, ఈ స్థానంలో, కానీ కొన్ని మాటలు మంచిది కాదని కనుక నేను మాట్లాడట్లేదు. మా కుటుంబ ప్రస్తావన ఎందుకు తీసుకొని రావడం అనే ఉద్దేశంతో తీసుకొని రావడం. చూశాను చాలా మంచి, చాలా దగ్గరగా చూసే ప్రయత్నం చేశాను నేను. ఉంటాయి శాపనార్థాలు, ఉంటాయి ఇలాంటి దోషాలు అనేటువంటి వెంటాడుతూ ఉంటాయి. అయితే వాటి నుంచి నిన్ను తప్పించగలిగేది నల్లరాయి కాదు, కానీ జీవం కలిగిన యేసు మాత్రమే. ఆయనలో ఉందా శక్తి, ఆయనలో ఉందా ప్రభావం. అంతేగాని చెడుపులు లేవు, చేతపళ్ళు లేవు, శుద్ర పూజలు లేవు అని అంటున్నారంటే వాళ్ళకి వాక్యం సరిగ్గా తెలియదని అర్థం. మీరు పోరాడునది ఎవరితో? వాయుమండల అధిపతులతో, అంధకార శక్తులతో, ప్రధానులతో. వీళ్ళెవరు పరలోక సంబంధులే. ఎంతమందిని అక్కడ కోర్టు ఎందుకు చేశాడు దేవుడు? దాని మీద కూడా ప్రస్తావన తీసుకొస్తాను. వచ్చే నెలలో దాని గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. దురాత్మలు అంటే ఏంటి, అపవిత్రాత్మలు అంటే ఏంటి, చీకటి శక్తులు అంటే ఏంటి, ప్రధానులు అంటే ఏంటి, గవర్నమెంట్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నెక్స్ట్ మంత్లో నేను మాట్లాడడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. సరే, అయితే మనం మీరు ఇంకొక మాట కూడా చెప్తాను చూడండి. పాస్టర్లు సైతం చేతబడులు చేశారంటే మీరు నమ్ముతారా? పెద్ద పెద్ద పాస్టర్లో ఒక పాస్టర్ గారు చెప్తే నేను విన్నాను, పేరు నేను ప్రస్తావించలే. ఎన్నో రోజులు ఉపవాసం చేస్తేనే కానీ దాని నుంచి విడుదల పొందుకోలేకపోయే వ్యక్తి, చాలా పెద్ద పాస్టర్ గారు ఆయన. ఆయన మీద సైతం ఈ బ్లాక్ మ్యాజిక్, ఈ శుద్ర పూజలు అనేవి చేసేసారు. నా పర్సనల్గా నా విషయాలు మాట్లాడాలనుకోవట్లేదు, కానీ నా మీద కూడా అలాంటి ప్రభావం ఒకానొక సందర్భంలో జరిగింది. ఇక్కడ ఒక పాస్టర్ గారు ఉండేవారు ఒకప్పుడు. ఆయన చెప్తే నాకు ఈ విషయం తెలిసింది. ఆయనకు కూడా అలాంటిది జరిగిందంట. నేను ఆశ్చర్యపడ్డాను ఆ విషయాలు విన్నప్పుడు. ఇంతకీ ఎవరు చేశారండి? క్రైస్తవులేనండి, క్రైస్తవులే. ఇలాంటివి చేసేది క్రైస్తవులే, బయట వాళ్ళు ఎవరో కాదు, దగ్గరగా ఉన్న వాళ్ళే. ప్రార్థన, ఉపవాస ప్రార్థన ఉంటే ఎన్ని పటాపంచలు అయిపోతాయి. అవి ఏం చేయలేవు. ఎప్పుడు చేస్తాయంటే మనలో ప్రభావం లేనప్పుడు మాత్రమే. వాక్యం సెలవిస్తూ ఉంది, ఆ నెల్లరాయిని కాదు నువ్వు నమ్ముకోవలసింది, జీవం కలిగినటువంటి సర్వ సృష్టికర్త మీద కానీ విశ్వాసం ఉంచగలిగితే ఎందుకు పనిచేస్తాయి? అందుకే వాక్యం కూడా సెలవిస్తుంది యెషయా గ్రంథంలో, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమో కూడా వర్ధిల్లదు, అంటే పని చేయదని. నీ మీద ఎన్ని పన్నాగాలు చేసినా, ఎన్ని దుష్ప్రభావాలు చేసినా, ఎన్ని రకాలైనటువంటి శుద్ర పూజలతో నేను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా, ఎన్ని చీకటి శక్తుల యొక్క సహాయ సహకారంతో నేను నష్టపరచాలనే ఆలోచన చేసిన, వాక్యంలో ఉన్న ఒకే ఒక మాట, అది వర్ధిల్లదో, వర్ధిల్లదో, వర్ధిల్లదో. మీకు ఎలా తెలుసు? నాకు తెలుసు. ఆయన ప్రభావం మనలో ఉంటే ఆ చీకటి ప్రభావం కనీసం దగ్గరకు కూడా రాదండి. ఎందుకంటే ఒక మాట చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. మండుతున్నటువంటి పొయ్యి దగ్గరికి ఈగలు వస్తాయా? ఎప్పుడు వస్తుంది ఈగ? ఆ పొయ్యి మీద ఎప్పుడు వాళ్తాయి ఈగలు? ఆ మంట ఆగిపోయినప్పుడు, అగ్గి చల్లారిపోయినప్పుడు, ఆ ప్రదేశం అంతా కూడా చల్లదనం వచ్చినప్పుడే ఈగలు వచ్చి వాళ్తాయి. మండుతున్నంత సేపు కూడా ఈగ కాదు కదా, దోమ కూడా దరిదాపుల్లోకి రావడానికి ప్రయత్నం చేయదు.
నువ్వెప్పుడైతే దైవికంగా మండుతుంటావో, వాక్యంలో మండుతుంటావో, ఆత్మీయంగా మండుతుంటావో, చేతబళ్ళు ఎందుకు పనిచేస్తాయి? నువ్వు చల్లారిపోతావు చూడు, ఆత్మీయంగా దిగజారిపోతావు చూడు, ఆత్మీయంగా చచ్చిపోతావు చూడు, ఆత్మీయంగా ఇంకెందుకు కూడా పని చేయనటువంటి నులివెచ్చని స్థితిలోకి వెళ్ళిపోతావు చూడు. అప్పుడు చేతబళ్ళు వరకు ఎందుకు, నిమ్మకాయ కూడా పనిచేద్ది నీ మీద. మండుచున్న పొయ్యి దగ్గరికి ఈగలు రావో, ఆ మంట ఆగిపోతేనే వాటికి ధైర్యం వస్తుంది. అందుకే వాక్యంలో దేవుడు మాట్లాడుతున్న మాట, మీ ఆత్మల్ని ఏం చేయకండి, ఆర్పకండి. మీ ఆత్మలను చల్లబరిస్తే ఖచ్చితంగా వాటి యొక్క ప్రభావం ఉంటుంది. చేతబడుల యొక్క ప్రభావం ఉంటుంది, శుద్ర పూజల యొక్క ప్రభావం ఉంటుంది, మందులు గిందులు అన్నీ పనిచేస్తాయి. ఎప్పుడు తెలుసా? నువ్వు ఎప్పుడైతే ఆత్మీయంగా చల్లారిపోతావో. అందుకని ఎప్పుడు చెప్తాను, ఏమీ పని చేయకుండా ఉండాలి అంటే చేయవలసిన మూడు పనులు. మూడు పనులు, ఇంకేమీ ఎక్కువగా కూడా ఆలోచించవలసినటువంటి పని ఏమీ లేదు. మొదటిది విధేయత, రెండవది పరిశుద్ధత, మూడవది ఆప్యాయత. ఈ మూడు ఒక వ్యక్తి కలిగి ఉంటే ఇవన్నీ బయటే ఉంటాయి. పరిశుద్ధత, దేవుని మాటకు విధేయత, మూడవది ఆప్యాయత, ఎఫెక్షన్ అనగా దేవుని సహవాసం. తా అని వచ్చిన చూడండి, విధేయత, పరిశుద్ధత, ఆప్యాయత. ఈ మూడు దేవుని యందు మనం కలిగి ఉన్నాం అనుకోండి, చేతబడి గీతబడి ఏవి పనిచేయ. ఒకవేళ ఈ మూడాటిల్లో ఏది ఒక విషయంలో మన దారి తప్పినా ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. అభిషేకం అనేటువంటిది మండుతూ ఉండాలి ఎప్పుడో కూడా. ఆ సౌలు గారు ఆర్పేసుకున్నారు, దయ్యాలు పడ్డాయి ఆ వ్యక్తి మీదకి. పాట పాడుతున్నంత నువ్వు అంతసేపు బాగానే ఉన్నాడు. పాట ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఏమైపోతున్నాడు ఆయన? మళ్ళీ పిచ్చడైపోతున్నాడు. కొంతమంది అలా బుర్ర పీకేస్తూ ఉంటారు దయ్యాలు వచ్చి. వాళ్ళు ఏమనుకుంటా ఉంటారంటే బీపీ ఎక్కువైపోతుందండి, నరాల బలహీనత ఎక్కువైపోతామండి, లేదంటే ఆరోగ్య పరిస్థితులు బాగాలేదు. లేదు, నీ బుర్ర నిండా వచ్చి పడిపోయి నెత్తి మీదకి పీకెత్తనే పట్టుకొని. అందుకే వాక్యంలో కూడా దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, అపోస్తులను ఉద్దేశించి మీరు ఎవరింటికన్నా వెళ్ళాడు మొట్టమొదటిగా మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? మీకు సమాధానం కలుగును గాక అని అనండ్రా. వారు కానీ దానికి యోగ్యత కలిగి ఉన్నట్టయితే వాళ్ళు పొందుకుంటారు. లేదంటే వచ్చేయండి బయటికి, మీతో పాటు వచ్చేస్తుంది అది. చాలా వరకు విధేయత, పరిశుద్ధత, ఆప్యాయత కోల్పోయినటువంటి వ్యక్తులను వెంటాడతాయి దురాత్మలు. చీకటి శక్తులు ఖచ్చితంగా వాళ్ళు వెంట పడి పీడిస్తూ ఉంటాయి, పడదోస్తూ ఉంటాయి, కొన్నిసార్లు సందర్భాల్లో పడేస్తూ ఉంటాయి. దయ్యంలో పట్టినటువంటి వాడు ఏమయ్యాడు? చీటికి మాటికి పడిపోయాడు. సాతానే పాడేస్తూ ఉంటాడు. దురాత్మలో ఒక వ్యక్తిని పాడేస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, ఆప్యాయత, దేవుని సహవాసం మనం కలిగి ఉన్న ఎడల అవి ఏమి కూడా పనిచేయ. ఒకటే చెప్పాలనుకున్నాను, మండాలండి. మంట ఎప్పుడైతే ఆరిపోయిందో దోమలు, ఈగలు, పురుగులు, చేమలు, బొద్దింకలు, మిడతలు, రకరకాలవన్నీ వచ్చి పడతాయి. మంట మండుతున్నంత సేపు ఒక్కటి కూడా దగ్గరికి రావడానికి కూడా ప్రయత్నం చేయదు. ఏది పని చేయాలన్నా చీకటి ప్రభావం నువ్వు మొదటిగా ఆత్మీయంగా దిగజారితే అన్నీ పనిచేస్తాయి. మండుతున్నంతసేపు ఏది పనిచేయదు. నెలరాళ్ళ మీద కాదు కానీ మీరు పెంచుకోవలసిన విశ్వాసం ఎవరి మీద పెంచుకోవాలి? దేవుని యందు విశ్వాసము, భక్తి, పరిశుద్ధత, సహవాసం కలిగి ఉంటే అన్నీ చక్కగా వాటంతటా అవి అన్నీ తొలగిపోతూ ఉంటాయి. అంతమించి దీని గురించి మాట్లాడచ్చు. ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. సరే, అయితే ఈ రాయి అనేటువంటి సులీమాను రాయ అనేటువంటిది వాస్తవానికి ఏ కుమారుడికి సాదృశ్యంగా ఉందండి? ఒక మత గ్రంథం ఉందనుకోండి, ఆ మత గ్రంథంలో అయితే మరీ అష్టక రాసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. ఈ సొలొమోన్ గారు దగ్గర ఉండి వాళ్ళు నచ్చినట్టు రాసుకుని పోయారు. ఎవరు బాబు సొలొమోన్ ఎవడరా బాబు, ఏమనుకుంటున్నారు బాబు, మీరంతా అలాగే యాడ్ చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళ కోసం మాట్లాడడం కూడా అనవసరం, కానీ అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. ఆదికాండం 30 అధ్యాయాన్ని మనం చూసినట్టయితే ఈ రాయ, ఈ 11వ రాయ
ఏ కుమారుడికి సాదృశ్యంగా ఉంది అనేటువంటి విషయం చాలా అద్భుతమైనటువంటి రీతిలో అక్కడ రాయబడింది. చూడండి, ఆదికాండము 30వ అధ్యాయము, ఆదికాండము 30వ అధ్యాయము 22వ వచనము. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించననుకొనెను. మరి ఆమె యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయును గాక అనుకొని అతనికి యోసేపు అనేటువంటి పేరు పెట్టబడెను. నా నిందను దేవుడు తొలగించననుకొని పెట్టబడినటువంటి పేరే యోసేపు. కింద లైన్లో కానీ చూస్తే 2 సార్లు మాట్లాడింది. దాని సందర్భం మళ్ళీ నెక్స్ట్లో నేను మాట్లాడతాను, ఎందుకంటే మీరు ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కనుక దీని గురించి ఇప్పుడు నేను మాట్లాడను. కానీ ఎవరికన్నారంటే 11వ కుమారుణ్ణి చెప్పాలి, రాహేలు గారు. ఈలోగా రాహేలు గారు తొందరపడిపోయి ఇద్దరిని కనిపించేసింది. మీరు ఎక్కడ చూసినా తొందరపాటు కనబడుతూ ఉంటుంది. అక్క చెల్లెల విషయంలో చూసారో లేదో, మళ్ళీ మాట్లాడక తప్పట్లేదు. తొందరపాటు నిర్ణయాలు, కంగారు పనులు మంచివి కానీ కదా. ఎందుకు కంగారు? జ్ఞాపకం చేసుకున్నాడా రాహేల్ని దేవుడు? జ్ఞాపకం చేసుకున్నాడా లేదా? జ్ఞాపకం చేసుకుని గర్భాన్ని తెరిచాడా లేదా? తెరిచాడు కదా. ఈ లోపల కంగారు అయ్యి బాబు మా అక్కగారికి పుట్టేశారు, నాకు లేకపోతే ఎలాగా, నువ్వు కూడా కనే నా పిల్లలు అనుకుంటాను అనుకుంది. కానీ దేవుడి యొక్క కార్యం దేవుడి మీద ఆధారపడకపోవటం వల్ల చాలామంది చేసేటువంటి పనులు తెలుసా? తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ఆలోచనలు, తొందరపాటు తలంపులు. నిజంగా 100లో 99% మంది దేవుడి మీద ఆధారపడి దేవుడిచ్చే దాని కొరకు ఎదురు చూసేవారి కంటే కూడా వారి యొక్క ప్రయత్నాల ద్వారాగానే సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడి మీద ఆధారపడితే ఎంత అద్భుతంగా ఉంటుంది అనేటువంటిది నెమ్మదిగా నేను మరింతగా నాకు అర్థమవుతా ఉంది. చాలా విషయాల్లో తొందరపాటు, నాకు చాలా విషయాలు, చాలా ఎమర్జెన్సీ, చాలా అవసరమైన విషయాల్లో కూడా తొందరపడను. ఆయన మీద ఆధారపడితే ఆయన చేసే కార్యం ఎలాగుంటుందో మళ్ళీ దేవుడు చూపిస్తున్నాడు కొంతమంది ద్వారాగా. నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తూ ఉందో. నిజమేనయ్యా, నా అవసరాన్ని బట్టి తొందరపడి ఉంటే అది మీ మీద ఆధారపడటం అనేది కష్టమైపోదును. దేవుడిచ్చే దాని వరకు కూడా ఎదురు చూడలేని వాడే ఏం పడతా ఉంటాడు? తొందరపడతా ఉంటాడు. దేవుడి కార్యాన్ని జరిగించాలనే దానికంటే కూడా ముందుగానే ఒక మనిషి తొందరపడుతున్నాడంటే వాడిలో లేనిది విశ్వాసం, 2 నిరీక్షణ. ఈ 2 లేనివాడు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాడు. జీవితాలని సర్వనాశనం చేసేసుకుంటూ ఉంటారు కొంతమంది. అలాగే చేసుకుంది రాహేలు. ఇంకా నాకు కడుపు రాదో, ఇంకా నాకు పిల్లలు పుట్టరని అనుకున్నట్టుంది పాపం మహాతల్లి. ఏం చేశాడు దేవుడు? ఆమె యొక్క మొరని విన్నటువంటి దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి పైగా ఎలాంటి కొడుకునిచ్చాడో తెలుసా? టాప్ క్లాస్ కొడుకునిచ్చాడు. టాప్ క్లాసే. 11 మంది కుమారులు ఒక ఎత్తు అయితే ఈ కొడుకు మహర్జాతకుడు అంటారేమో తెలుగులో, బయట వాళ్ళు వ్యవహారంలో మాట్లాడితే. అంత అద్భుతమైనటువంటి పాత్రగా ఈ వ్యక్తిని వాడుకున్నాడు యోసేపు గారిని. లేటుగా దేవుడిచ్చిన దేవుడు ఎప్పుడు లేటెస్ట్గా ఇస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి. లేట్ అయినా లేటెస్ట్గా ఇచ్చే దేవుడైనా. నువ్వు తొందరపడి ముందుకు వెళ్ళిపోయావు అనుకో, అంత తొందరగానే పతనానికి చేరిపోతావు. బాగా గుర్తుపెట్టుకో. లేట్ అనేది మన మేలుకే, ఆలస్యం అనేది మేలుకే. ఈ మాట గుర్తుపెట్టుకోండి. వాక్యానుసారంగా మాట్లాడితే ఆలస్యం వెనకాలే విశ్వాసం, నిరీక్షణ అనేది ఆధారపడి ఉంది. వెంటనే అయిపోవాలి. కొంతమందికి వెంటనే జరిగిపోవాలి. తొందర పెట్టేశారండి. మమ్మల్ని ఆలోచించుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదండి. చాలా అర్జెంటుగా చేసుకుని వెళ్ళిపోయి. ఎందుకు ఇప్పుడు? ఇంకా టైం ఉందలే. చాలామంది విషయాల్లో, చాలా సందర్భాల్లో ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు అయ్యి బాబు అని అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ అన్యాయం చేయడు. బాగా గుర్తుపెట్టుకో. దేవుడి దగ్గర నువ్వు ఎప్పుడైతే మోకాళ్ళేసి ప్రభువా నేను తప్పు చేశానైనా, నేను కంగారు పడ్డానైనా, నేను తొందరపడ్డానైనా,
మీ మీద ఆధారపడడం అనేటువంటిది చేయలేకపోయింది ఆయన. మీ చిత్తాన్ని జరిగించండి ఎప్పటికైనా ఖచ్చితంగా దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తాడు, క్షమిస్తాడు ఆ విషయంలో. నన్ను ఒక బ్రదర్ గారు వచ్చారు, ప్రార్థన చేయించుకొని వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఒకనొక సందర్భంలో ఆయన దేవుడు ప్రేరేపిస్తే ఒక అద్భుతమైన రీతిలో, మొన్న ఒక అమ్మగారు చాలా ఫెంటాస్టిక్గా దేవుడి మీద ఆధారపడితే ఎలా ఉంటుంది అనేది బాగా రుచి చూసేస్తున్నాను అనుకోండి. వచ్చినప్పుడు ఒకటే అన్నాను, బ్రదర్ మీరు ఏమైనా తొందరపాటు నిర్ణయాలు అయినా తీసుకున్నారా, తొందరపాటు ఏమైనా పనులు చేశారా? 100% బ్రదర్ అది. దానివల్ల ఈ రోజు నా జీవితం ఎలా అయిపోయింది. అడగండి దేవుణ్ణి, మోకాళ్ళు ఏంటి దేవుడి దగ్గర, పశ్చాత్తాపడండి, మీ తప్పును ఒప్పుకోండి, వీలైతే ఉపవాసం ఉండండి. ఖచ్చితంగా దోషం నుంచి దేవుడు మనల్ని కడిగి శుద్ధ సువర్ణముగా చేయగలిగే దేవుడే. చేస్తాడు, ఆ విడుదలంతా ఇస్తాడు దేవుడు, సందేహం లేకుండానే. అంతేగాని ఇంకా అదే విధమైన ఆలోచనలో ఒకవేళ కొనసాగుతుంటే చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉండొచ్చేమో. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ప్రయాణాలు, తొందరపాటు ఆలోచనలు ఏది కూడా మంచిది కాదు, ఎప్పుడు మంచిది కాదు. దేవుడి మీద ఆధారపడి ప్రభువా ప్రార్థన చేయడం నా వంతయ్యా, జరిగించడం నీ వంతయ్యా, అది ఎప్పుడైనా పర్వాలేదు నాయనా. ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా జీవితం. నువ్వు బాగుంటావు, వెనకాల వచ్చే తరాలు చాలా బాగుంటాయి. రాహేలు తొందరపడింది, దేవుడు ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి బహుమానం కొరకే నిరీక్షణ చేయలేకపోయింది, నిరీక్షణ కలిగి ఉండలేకపోయింది. కానీ దేవుడు ఏమన్నా అన్యాయస్తుడే? అన్యాయం చేయడు కదా. ప్రార్థన చేసినోడు మరో ఎవడైనా ఆయన వింటాడు. ఆయన మంచి మీద చెడు మీద కూడా సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా వర్షాన్ని కురిపిస్తున్నాడు. అడగడం మొర అనేది ఖచ్చితంగా వింటాడు, అందరికీ సమాధానం ఇస్తాడు ఆయన. మొర వినేసాడండి. ఈవిడ ఎలాంటిదైతే ఏముంది, దానికి సంబంధించినటువంటి బాధ, దానికి సంబంధించినటువంటి శాపం తర్వాతలు అనిపించారు అనుకోండి, అది వేరే విషయం. కానీ దేవుని యొక్క నీతిని బట్టి, ఆయన యొక్క న్యాయ సింహాసనం మీద ఉన్నటువంటి నాణ్యతను బట్టి దేవుడు చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో తెలిసే మాట చూడండి. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడు, చేసుకోవడంతో పాటుగా ఆమె గర్భం తెరిచాడు, నిందను తొలగించాడు, మొరని విన్నాడు, మనవి విన్నాడు. ఇదంతా కూడా దేవుడు జరిగించాడు. దేవుడు చేసే కార్యం కొరకు కానీ మనం నిరీక్షణ కలిగి ఎదురు చూడకపోతే చాలా నష్టపోతూ ఉంటామండి. మీరు కానీ గమనిస్తే లేటెస్ట్గా పుట్టిన కుర్రోడు యేసేపు అని ఎందుకంటున్నాను తెలుసా? యేసేపు కానీ లేకపోయి ఉండుంటే ఇశ్రాయేలు జాతి మాత్రం ఈనాటికి కూడా ఉండుండకపోదునేమంటాను. ఇశ్రాయేలు జాతి ఆ విధంగా కట్టబడ్డానికి గల కారణం 20 లక్షల మంది జాతిని ఒక ప్రదేశంలో ఉంచి ఆ విధంగా కాయడానికి పోషించబడ్డానికి కారణం ఎవరు తెలుసా? యోసేపే. కానీ దీని యొక్క ఆరంభంగానే చూస్తే మనకి దేవుడు ఎలా చేశాడేంటి, దేవుడు అన్యాయం చేశాడేంటి, దేవుడు మంచోళ్ళకి ఎలా చేస్తూ ఉంటాడా? చెడ్డోళ్ళే బాగా ఎదుగుతున్నారు కదా, భక్తిహీనులు గడ్డి పువ్వులే పోస్తారో అలాగే వాడిపోతారని కూడా రాయబడింది ఉందా కదా. కానీ మనం ఏమనుకుంటా ఉంటాం, మంచోళ్ళకేనా ఎందుకండి ఇన్ని జరుగుతూ ఉంటాయి, ప్రార్థనా పరులకేనా ఎందుకండి ఎంత జరుగుతూ ఉంటుంది, న్యాయవంతులకేనా ఎందుకండి ఇన్ని బాధలు, ఇన్ని సమస్యలు, ఇన్ని శ్రమలు, అన్యాయంగా బతికే వాళ్ళకి చెడ్డ ఆలోచనలతో బ్రతికే వాళ్ళే బాగున్నారు కదండి అని అనుకుంటా ఉంటారు చాలామంది. యోసేపు జీవితంలో వచ్చిన నష్టాన్ని బట్టి కూడా అలా అనుకుని ఉన్నారేమో చాలామంది. ఏ అంటారా, ఆయన పుట్టడంతోనే తండ్రి యొక్క దృష్టిని ఆకర్షించుకున్నాడు. అందరికంటే ఎక్కువగా ప్రేమించేవాడు తండ్రి. వస్త్రములు సైతం ప్రశస్తమైనవి, ప్రత్యేకమైనటువంటివి ఆ కుమారుడికి ఇస్తున్నటువంటి తరుణంలో వారు అన్నదమ్ములందరూ కూడా ఈ వ్యక్తిని చూసి అసూయపడేవారు. సొంత అన్నదమ్ములు ఏం చేశారు, చివరికి అమ్మేశారు, గుంటలో పాడేశారు, చంపేద్దామనుకున్నారు. మళ్ళీ ఎందుకో మారి చంపుట ఎందుకురా నాయన, ఎవరికైనా అమ్మేయచ్చని అనుకుంటే అదంతా కూడా మనం చదువుతున్నప్పుడు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. కానీ బాధ వెనకాల మేలు దాచుంచేడు దేవుడని మాత్రం మర్చిపోతున్నాం. కీడు వెనకాల ఎప్పుడు కూడా మేలు జరుగుతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. కీడు వెనకాల ఎప్పుడు మేలు జరుగుతుంది, నష్టం వెనకాల ఎప్పుడు లాభం దేవుడికి చేకూరుస్తాడు. సొంత అన్నదమ్ములు అసూయపడి ఏం చేశారు, ఆ వ్యక్తిని గొంతలో పాడేశారు, చచ్చిపోతాడు ఎక్కడని చెప్పి చంపేద్దాం అనుకుంటారు ఫస్ట్ అయితే.
తర్వాత ఎలా కాదురని చెప్పి కొంచెం జాలిపడి అందులో తమ్ముడి గారికి అక్కడ వెళ్ళేటువంటి ఆ రాయిబారులకి అమ్మేస్తాడు. అది బాధే. అమ్మేసినోడు ఎక్కడ ఎవరు కొనుక్కుంటారు? అక్కడ పోతిఫర్ కొనుక్కుంటాడు. పోనీ అక్కడన్నా ఏదన్నా పని చేసుకుంటే ఏదో బతుకుతున్నాడు అంటే అది లేదు. నీతిగా బతుకుతుంటే భార్య వచ్చి ఏం చేస్తుంది? గోకుతుంది. ఏ తప్పు చేయకపోయినా సరే చెరసాలలోకి వెళ్ళిపోయాడు. చెరసాలలోకి వెళ్ళిపోయిన తర్వాత మరీ అన్యాయం చేయబడ్డానే అనుకున్నాడు. కానీ అనలేదు దేవుడిని ఎక్కడ కూడా. ఆయన అడుగడుగునా కూడా ఆయనకి నిరుత్సాహం, నిస్పృహే, అవమానమే. మంచుకు పోతున్న ప్రతిసారి కూడా చెడే ఎదురైంది. కానీ ఒకానొక సందర్భంలో ఐగుప్తుకి ఆయన ఏం చేశాడో తెలుసా? హోమ్ మినిస్టర్ని చేశాడు దేవుడు. కానీ ఆయన హోమ్ మినిస్టర్ అవ్వడానికి గల కారణం జరిగేంత వరకు ఎన్ని రకాలుగా వ్యక్తి నష్టపోయాడు. నిజంగా మాట చెప్తున్నాను చూడండి, ఆయన హోమ్ మినిస్టర్ అవ్వకపోయి ఉండుంటే యాకోబు ఐగుప్తుకు వచ్చేవాడా? ఆయన హోమ్ మినిస్టర్ కానీ అవ్వకపోయి ఉండుంటే ఇశ్రాయేలు జాతిని గోషేను ప్రాంతంలో 430 సంవత్సరాలు దేవుడు పోషించగలిగే పరిస్థితి ఉందినా? కరువులో ఎప్పుడూ ఇశ్రాయేలు జాతి చచ్చిపోదు. ఆయన చేసిన కార్యాలు హృదయాలకి ఏం చేయబడవంట? అంతు చెక్కవో. అసలు ఆయన చేసే కార్యం మనకు ఆ టైంకి అది నష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాగెందుకు జరిగింది? నాకే ఎందుకు జరిగింది? నాకే ఎందుకు ఎదురవుతున్నాయి అన్నీని? ఎందుకు ఈ బతుకు, ఎదవ బతుకు, పనికిమాలిన బతుకు, శాపగ్రస్తమైన బ్రతుకు అని అనుకుంటూ ఉంటాం చాలా సందర్భాల్లో. కానీ ఒకానొక సమయంలో అర్థం చేసుకుంటే, అయ్య బాబోయ్ ప్రభువా, అలాగ జరుగుట వల్ల ఈ రోజున ఇలాంటి స్థితిలో ఉన్నాను నేను అని అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు తీసుకొస్తాడు దేవుడు. నిజంగా అన్నదమ్ములు కానీ ఈ తమ్ముడి గారిని చంపాలి అని అనుకోకపోయి ఉండుంటే ఇశ్రాయేలు జాతిని ఈ రోజున కనబడకపోదును. అన్నదమ్ములు కానీ గోతులో ఆ వ్యక్తిని కానీ వెయ్యకపోయి ఉండుంటే యాకోబు తర్వాత వచ్చే తరం అంతా కూడా కనబడకపోదును. నిజంగా యోసేపుని కానీ అక్కడ వారికి అమ్మకపోయి ఉండుంటే, పోతిఫర్ ఇంట్లో ఆ నిందన కానీ అనుభవించకపోయి ఉండుంటే, చెరసాల్లో కానీ ఆయన పడకపోయి ఉండుంటే ఆ కరువులో ఇశ్రాయేలు జాతి కనబడకుండా మరుగైపోతున్నాం. దేవుడు చేసే కార్యాలు చూసారు ఎలా ఉన్నాయో? ఎంత అద్భుతంగా డిజైన్ చేస్తాడో తెలుసా దేవుడు. అందుకే నేను ఎప్పుడూ కూడా మాట్లాడుతూ ఉంటాను, దేవుడి మీద ఆధారపడండి అని ఒక మాట మాట్లాడితే తరచుగా నేను మాట్లాడేటువంటి మాట, నా జీవితంలో అలవాటు చేసుకున్న మాట ఏంటి తెలుసా? మేలుకై సమస్తము సమకూడి జరుగుచున్నవి, ఏది జరిగినా నీ మంచికే. ఆ స్టాండర్డ్కి వెళ్ళిపోయాను నేను. ఒకవేళ నాకు నచ్చనిది, నన్ను బాధ పెట్టేది, నేను ఇష్టపడినది, నాకు ప్రతికూలంగా ఏదన్నా జరిగినా ఫస్ట్ నాకు వచ్చే ఆలోచన ఏంటి తెలుసా? ఖచ్చితంగా దీని వెనకాల ఇది మేలు, ఖచ్చితంగా దీని వెనకాల దేవుడు ఇది మేలు దాచుంచాడు. ఈరోజు మనకు కనబడే నష్టం రేపు అది లాభంగా మార్చగలిగే దేవుడు అని బాగా గుర్తుపెట్టుకోండి. నష్టం నష్టంలాగే ఉండిపోద్దని ఎప్పుడూ అనుకోకండి. కష్టాలలాగే ఉండిపోతాను ఎప్పుడు అనుకోకండి. ఇబ్బందులు ఇంక ఇబ్బందుల్లాగే ఉండిపోతాను ఎప్పుడు అనుకోకండి. ఏదో ఒక రోజున ఇబ్బందినే మేలుగా మార్చగలిగే దేవుడు నా దేవుడు. అవునంటారా కాదంటారా? మరి ఇంకేంటి? ఇంకా ఆలోచిస్తుంటారు కొంతమంది. చూడండి, ఎక్కడ పాడేశారు, ఎక్కడ సొంత అన్నయ్యలు తమ్ముడిని ద్వేషించారు. ఇదంతటికీ అసలు సిసలైనటువంటి మేలు దీనికి ఎక్కడ లింక్ అయ్యి ఉంది? దేవుడి యొక్క ప్లాన్ అంత అద్భుతంగా ఉంది. 430 సంవత్సరాలు అక్కడ కష్టపడి చెమటూర్చి వాళ్ళ కోసం పనుల్లో పనిచేస్తే దేవుడు ఏమన్నా ఖాళీ చేతులతో పంపించాడా? ఎలా పంపించాడు తెలుసా? చేతి నిండా బంగారంతో పంపించాడు. ఖాళీ చేతులతో రాకండి రా, అడగండి, మీరు కష్టపడిన దానికి ప్రతిఫలం తీసుకోండి, బంగారం అడగండి అని ఇప్పటి వరకు కష్టపడిన దానికి 100 జీతాన్ని పట్టుకుని బయటికి తెప్పించాడు దేవుడు. ప్రభువునందు ప్రయాస చెప్పండి వ్యర్థం కాదు, ఎప్పటికీ వ్యర్థం కాదు. ప్రతి దానికి కూడా వడ్డీతో పాటు ఇచ్చే దేవుడు మన దేవుడు. చూడండి, 40-30 సంవత్సరాలు అక్కడ కష్టపడిపోయారండి, గొడ్డుల్లా సాకిరీ చేశారండి, ఎంత ఇబ్బంది పడ్డారని అనుకుంటున్నావా? జీతంతో బయటికి తీసుకుని వచ్చాడు. ఎంత అద్భుతంగా చేసుకుని వచ్చాడు చూడండి. ఆ బంగారాన్ని దేవుడి యొక్క పనుల కొరకు మళ్ళీ దాన్ని వినియోగించుకున్నాడు. ఇదంతా కూడా ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది.
ఎక్కడ గొంతులో పడిపోయాడు, ఎక్కడ 20 లక్షల మంది కాల్బలాన్ని జీవితంతో పాటుగా బయటికి రప్పించాడు, ఆ తెగుల్లో నుండి తప్పించాడు, ఆ కరువు నుంచి తప్పించాడు. ఇదంతా ఆలోచిస్తుంటే దీని అంతటికీ కారణం ఒకానొక సందర్భంలో మనకు నష్టంగా కనిపించిన యోసేపుని గోతులో పాడేయడమే. కానీ ఎక్కడికి లింక్ చేశాడైనా? ఎంత అద్భుతమైన దేవుడు అంటే అంత అద్భుతమైన దేవుడమ్మా. ఆయన ప్లాన్స్ వేరేగా ఉంటాయి, ఆయన ఆలోచనలు వేరేగా ఉంటాయి, ఆయన తలంపులు వేరేగా ఉంటాయి. ఎప్పుడు కూడా దేవుడు నష్టపోవడానికి ఒక మనిషిని పుట్టించడు, నష్టపోవడానికి దేవుడు ఒక మనిషిని ఏర్పరచుకోడు, నష్టపోవడానికి ఎప్పుడో కూడా ఒక మనిషిని ఊపిరితో ఉంచడు. మనం చేతిలారా చేసుకుంటాం చాలా సందర్భాల్లో. ఏదో ఒక రోజున దాని యొక్క ఆంతర్యార్థం, దాని వెనకాల ఉన్నటువంటి మేలు అనేది అర్థం చేసుకునే రోజులు కూడా వస్తాయి. అది అందరి విషయాల్లోనే కూడా వర్తించే మాట, అది అందరికీ కూడా వర్తించే మాట. కాబట్టి ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఏం పడకండి, తొందరపడకండి. తొందరపాటుకి ఏ నిర్ణయాలు కూడా తీసుకోకండి, అవి మంచివి కాదు. భావోద్వేగాల్లో అసలు నిర్ణయాలు తీసుకోకండి, అది అసలు మంచిది కాదు. కోపంలో అసలు నిర్ణయాలు తీసుకోకండి, మరింత మంచిది కాదు. అది కోపంలో తీసుకున్న నిర్ణయాలు నేను నాశనానికి నడిపించేస్తే అంటాను. చాలా ఆచితూచి మనం ఏ నిర్ణయం అయినా తీసుకోవాలి. అంతేగాని మనకు అనిపించిందని, ఎవరో చెప్పారని, అమ్మో టైం లేదని, అవకాశం చేదాటిపోతుందని, ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల దేవుడు ప్లాన్ అంత ఏమవుతుందో తెలుసా? తారుమారైపోతూ ఉంటుంది. అది మనతో పోదు, వెనకాల వచ్చేటువంటి తరాల పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలు కూడా ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం బ్రేక్ చేస్తూ ఉంటుంది, దేవుడి చిత్తాన్ని దారి తప్పిస్తూ ఉంటుంది. అర్థమవుతుందని నేను చెప్పేది? మనం చేసే చిన్నపాటి పని, తీసుకున్న చిన్నపాటి నిర్ణయం దేవుడి చిత్తాన్ని చాలా సందర్భాల్లో బ్రేక్ చేస్తూ ఉంటుంది. అది మనకే కాదు నష్టం, వెనకట తరంలో కూడా దేవుడు చేయాలనుకున్నటువంటివి ఎన్నో ఆగిపోవడానికి, దారి తప్పిపోవడానికి, తొలగిపోవడానికి కూడా కారణాలు అవుతూ ఉంటాయి. ఎన్నో విధాలుగా ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాదు కూడా ఇంకా ఆయన మాత్రం ఏం చేస్తాడు? సరే నీ ఇష్టంరా, ఇంక నీ ఇష్టం, నేనేం చేయాలి అనుకుని చేసిన తర్వాత అప్పటికైతే మనకు చాలా హాయిగా, హమ్మయ్యగా, సంతోషంగా అనిపించవచ్చు. కానీ దాని యొక్క పర్యవసానం మాత్రం చాలా భయంకరమైన రీతిలో ఉంటుంది. పర్యవసానం, రాహేలు యోసేపు గారికి పెట్టవలసినటువంటి పేరులో ఉన్న ప్రాముఖ్యమైనటువంటి కారణం, ఉద్దేశం ఏదన్నా ఉందంటే, దేవుడు నా నిందను తొలగించననుకొని పెట్టిన పేరే చెప్పండి, యోసేపు, జోసఫ్ అనేటువంటి పేరు. జోసఫ్ అంటే నిందని తొలగించడని అనుకున్నట వల్ల పెట్టబడినటువంటి ఏకైక పేరు అన్నమాట, పేరు. కానీ మీరు ఆలోచన చేస్తే చాలా బాగుంటుంది. బైబిల్ ఎప్పుడు ధ్యానించినా సరే అంత అందంగానే ఉంటుంది. ఆత్మక ఆనందాన్ని, సంతృప్తిని, ఆకలిని తీరుస్తూ ఉంటుంది. దానికి తోడు దానికి కావలసిన వరాలు దేవుడిస్తేనే. లేదు అనుకోండి, ఏదో ఒక బోధకుడు ద్వారాగా మిమ్మల్ని ఆత్మీయంగా తృప్తిపరుస్తూ ఉంటాడు దేవుడు. అయితే మీరు గమనిస్తే రాహేలు అదృష్టవంతురాలండి అంటారు. ఎందుకంటే యాకోబు గారి యొక్క ప్రేమని పొందుకున్నటువంటి వ్యక్తి, యాకోబు గారి యొక్క దృష్టిని ఆకర్షించుకున్నటువంటి వ్యక్తి, భర్త గారికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. ఏ విధంగా చూసినా సరే హ్యాపీ లైఫ్లా కనబడతా ఉంటుంది రాహేల్. అవునా కదా? ఎవరిది హ్యాపీ లేని లైఫ్లా కనబడతా ఉంటుంది? లేయది కనబడతా ఉంటుంది. ఎందుకంటే ఏడుపు, నిస్పృహ, భర్తకు దూరం అయిపోయి ఇవన్నీ చూసినప్పుడు నష్టపోయినటువంటి వ్యక్తి లేయగా కనబడతా ఉంటుంది. బాగున్నటువంటి వ్యక్తి మాత్రం రాహేల్లా కనబడతా ఉంటుంది. అవునంటారా కదంటారా? ఈవిడికి ఏం తక్కువ ఉంటే హాయిగా ఉందండి, లే అమ్మాయి కదండి బాధపడుతుంది అక్కడ కూర్చొని అనుకుంటారు. కానీ మీకు విషయం తెలుసా? రాహేలుకి అన్నీ ఉన్నాయి, కానీ ఎంత భయంకరమైన ఎంత అనిపిస్తుందో చూడండి అక్కడ. అందుకే ఆవిడ అన్నటువంటి మాట ఏంటో తెలుసా? దేవుడు నా నిందను తొలగించననుకొని. అంటే నింద అనిపిస్తుందనేనా? ఏంట నింద? గర్భం లేకపోవడం. మొగుణ్ణి కట్టి పెట్టుకున్నావు, కావలసినవన్నీ కూడా సమకూర్చుకుంటున్నావు, అనుకున్న దానికంటే ఎక్కువగా దోచుకున్నావు, అన్నీ సంపాదించుకున్నావు, అన్నీ ఉంచుకున్నావు. కానీ ఎందుకు వచ్చిందే? పిల్లలు లేని బతుకుంటే ఎంత పోతే ఎంత అని అంటున్నారు అనుకుంటున్నావు. సొంత తల్లిదండ్రులే, బంధువులే. అనేక రకాలుగా నిందలు అనేటువంటి ఆవిడ మీద మోపబడినట్టున్నాయి.
ఆ నిందలన్నిటినీ కూడా దేవుడు ఏం చేశాడంటే తొలగించాడు. అందుకే నేను ఒక మాట చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. అన్నీ బాగున్నాయి వాళ్ళకి ఏంటండి అని ఎప్పుడు కూడా అనుకోకండి. ఎవరికి ఉండి కష్టాలు వాళ్ళకు ఉంటాయి. ఒకడు కారు ఉందని, 3 అంతస్తుల బిల్డింగ్ ఉందని, కావలసినంత బంగారం ఉందని, ఐశ్వర్యం ఉందని, పేరుందని, ప్రఖ్యాత ఉందని గొప్పోళ్ళండి వాళ్ళకి ఏంటండి అని అనుకుంటా ఉంటారా? వాళ్ళకుండే బాధలు వాళ్ళకుంటాయి. రాహేలు పైకి ఎలా కనబడుతుందో గొప్ప ఊళ్ళగానే కనబడుతుంది, హ్యాపీ లైఫ్ లాగే కనబడుతుంది. కానీ ఆవిడ లోపల ఎంత నలిగిపోతుందో ఇక్కడ దేవుడు చూపించాడు. చూడండి, ఎప్పుడూ కూడా అన్నీ ఉన్న వాళ్ళని చూసి వాళ్ళకి ఏంటని ఎప్పుడు అనుకోకండి. అన్నీ ఉన్నవాళ్ళు అనిపించే సమస్యలు, శ్రమలు, మానసిక ఒత్తిడులు ఏవీ లేని వాళ్ళకి ఉండవు. నేను చూశాను. అన్నీ ఉన్నవాడు పడే బాధ కంటే కూడా ఏమీ లేనివాడు పొందే సంతోషం నేను కళ్ళతో చూశాను. ఇంకా బాగా చెప్పాలంటే పూరి గుడిసెలో ఉన్నటువంటి సంతోషం 5 అంతస్తులు బిల్డింగుల్లో కూడా లేని రోజులు, లేని వ్యక్తులు ఉన్నారంటే మీరు నమ్ముతారా? తినడానికి సద్దన్నం ఉంటే బాగుండు సరిపోతుందని కోరుకునేటువంటి వ్యక్తుల్లో కనబడేటువంటి సమాధానం పేసాలు తినేటువంటి వ్యక్తుల దగ్గర లేదంటే మీరు నమ్ముతారా? మనం ఏమనుకుంటాం? పట్టుచీర కట్టుకున్నారండి, 3 అంతస్తుల మేడ ఉందండి, పెన్షన్ వస్తుందండి, భర్త గారు బోల్డ్ సంపాదిస్తూ ఉంటారండి, బోల్డ్ అంత బంగారం ఉందండి, బోల్డ్ అంత డబ్బు ఉందని అనుకుంటా ఉంటాం. కానీ వాళ్ళు పడే మానసికమైన క్షోభ వారికి తప్ప ఎవరికి తెలియదు. వాళ్ళకి అన్నీ ఉండొచ్చు, అన్నీ ఉన్న ఇళ్లల్లో సమాధానం ఉండదు, మనశ్శాంతి ఉండదు, సంతోషం ఉండదు. ఏమీ లేని వాడు 4 మెతుకులు తింటున్నా వాడు అనిపించే ఆనందంతో పోల్చుకుంటే వాళ్ళకి ఏ విధంగా కూడా సాటికారంటాను నేను, నిజంగా. కాబట్టి మీరు గ్రహించవలసింది ఏంటంటే వాళ్ళకి అన్నీ ఉన్నాయి వాళ్ళకి ఏంటంటే నేను ఎప్పుడు అనుకోకండి. మనకంటే ఎక్కువ కష్టాలు అన్నీ ఉన్న వాళ్ళకే ఉంటాయి, మనకంటే ఎక్కువ బీపీ వాళ్ళకే ఉంటుంది, మనకన్నా షుగర్ ఉండదు. కానీ డబ్బు ఉన్న వాళ్ళకి ఎక్కువ షుగర్ ఉంటుంది. ఎందుకంటే స్ట్రెస్ అలాంటిది, టెన్షన్లు అలాంటివి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళు అనుభవించే బాధ దేవుడికి వారికి మాత్రమే తెలుసు. రాహేల్ అన్నీ ఉన్నటువంటి వ్యక్తిగానే కనబడుతుంది, కానీ లోపల అలాగైపోతుంది. ఆవిడ కృంగి కృషించిపోతుంది. ఆ వ్యక్తి కృషించిపోతుంది. ఆ వ్యక్తి డబ్బులు లేవని, ఆస్తి లేదని, సొంత ఇల్లు లేదని, బంగారం లేదని, వస్తువులు లేవని ఎప్పుడు బాధపడకండి అమ్మా. మీ దగ్గర కోట్లు ఖర్చు పెట్టి కొనుక్కుందామన్న దొరకనటువంటి ఆ మానసిక ఆనందం, మనశ్శాంతి, సంతోషం అనేది కోట్లకు పడగలెత్తినటువంటి కుటుంబాల్లో కరువైంది. కోట్లకు పడగలెత్తినటువంటి కుటుంబంలో లేనటువంటి గొప్ప ఆస్తి దేవుడు నీకు ఇచ్చాడు. కానీ మనం ఎవరిని చూసి వాతలు ఎట్టుకుందాం అనుకుంటాం? ఆ బంగారాన్ని చూసి, ఆస్తులను చూసి, అంతస్తుని చూసి వాళ్ళకి ఏంటండి అంటూ ఉంటాం. ఒక వ్యక్తి పేరు నేను చెప్పను, కానీ నాకు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాలేదు. ఎంత డబ్బు ఉందంటే అండి, 10 తరాలు కూర్చొని తిన్నా సరే తరగని ఆస్తి అండి. 10 తరాలు కూర్చొని తిన్నా, 10 తరాలు అంటే తక్కువలో చూసుకుంటే ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలకు ఇంకొక తరం వస్తూ ఉంటుంది అనుకోండి. కానీ ఒక మనిషి 70 సంవత్సరాలు అనుకుంటే ఎన్ని సంవత్సరాలు? అన్ని సంవత్సరాలు కూర్చొని తిన్నా సరే తరగనంత ఆస్తిపరుడు. ఆ వ్యక్తి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుతున్నారండి బాబు? ఏమైంది మీకు? మీకేం కష్టం ఉంటుందండి బాబు? 4 కార్లు ఉన్నాయి మీకు. చెప్పుకుంటా పోతే, లెక్క పెట్టుకుంటా పోతే ఊరికొక పొలం కింద ఉంది మీకు. బోల్డ్ అన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి మీకు, బోల్డ్ అన్ని కంపెనీలు ఉన్నాయి, మంచి కులం పేరుంది మీకు, ప్రఖ్యాతి ఉంది, చాలా గొప్ప వ్యక్తిగా పిలువబడుతున్నారు. మీకే కష్టం ఉంటుందండి బాబు, మీరు ఏడుస్తున్నారంటే ఆ వ్యక్తి ఏడిచేది దేనికోసమో తెలుసా? అలా ఆవిడ స్వీట్ పెట్టట్లేదంట. స్వీటు అంటే నాకు షుగర్ అండి, ఇటు అంత ఉంది, కానీ ఆయనకి ఏమి లేదు, తృప్తి లేదు. ఏరా బాబు అంటే షుగరు 300+ అంట. మనం ఏమనుకుంటాం? అయ్యి బాబు ఎన్ని పొలాలు ఉన్నాయండి,
ఎంత బంగారం పోగు చేసేసారండి, ఎంత డబ్బు ఉందండి బాబు బ్యాంకులోని, అయ్యి బాబు అయ్యి బాబు. ఆయనకి కనీసం 10 రూపాయలు స్వీట్ తినే పరిస్థితి లేదు. నువ్వు కావలసిన స్వీట్లు తింటున్నావు. నువ్వు అదృష్టవంతుడివా కదా వాళ్ళతో పోల్చుకుంటే? అన్ని కోట్లు సంపాదించి 10 రూపాయలు అదేమంటుందండి ఆ స్వీటు, నాకు ఇష్టమైన స్వీట్లో అది స్వీట్, అది మోతీచూర్ లడ్డు. ఆ మోతీచూర్ లడ్డు ఎవరో చుట్టాలు వచ్చి తీసుకొస్తారు, స్వీట్ తినడానికి లేదండి. ఒక్క స్వీట్ అట్టమంటే అట్టట్లేదండి మా భార్య. ఏడకేం చేయాలండి, తృప్తి లేదండి, నోరు కొట్టుకోవాల్సి వస్తుందండి, తినాలన్నా సరే తినలేకపోతున్నానండి, ఎందుకు వచ్చిన బతికండి, చచ్చిపోతే బాగుండండి. ఇన్ని కోట్లు సంపాదించిన వ్యక్తి చచ్చిపోవాలనుకున్నాడు. దేనికోసం అంటే స్వీట్ తినడానికి ఆరోగ్యం లేదు ఆయనకి. నీకా స్వీట్ తింటున్నావు, పాయాసం తింటున్నావు, కావలసినప్పుడల్లా రోజుకో 4-5 సార్లు టీ తాగెత్తున్నావు, కాఫీ తాగెత్తున్నావు, ఇంత అన్నాలు తినేస్తున్నావు, చికెన్లు మటన్లు అన్నీ నచ్చినట్టుగా తినేస్తా. ఇక్కడికి భోజనాలకు వెళ్ళాడు మళ్ళీ అక్కడే వేస్తున్నావు. ఎవరన్నా గృహప్రవేశం అంటే మళ్ళీ అక్కడే వేస్తున్నావు. ఏదో చిన్న పని చెప్పి మందిరంలోకి వచ్చి ఇక్కడే వేస్తున్నావు. హ్యాపీగా ఉన్నావు. నువ్వు ఎవరు గొప్పోళ్ళు? వాళ్ళు గొప్పోళ్ళ, నువ్వు గొప్పోళ్ళా? మనకి ఎలా అనిపిస్తుంటుంది ఆ బంగారాలని ఆస్తిని చూసి? వాళ్ళకి ఏంటండి, మనకున్న ఆరోగ్యం లేదండి వాళ్ళకి. మనకి లేని టెన్షన్, స్ట్రెస్ వాళ్ళకి ఉంటుంది. మానసికంగా ఎప్పుడైతే ఒక వ్యక్తి స్ట్రెస్కు లోనవుతాడో షుగర్ ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. చాలా రకాలైనటువంటి వ్యాధులకి కారణం ఏంటో తెలుసా? స్ట్రెస్సే. మీకు విషయం చెప్పనా, ఈ మధ్యన చాలామంది వెయిట్ లాస్ అవ్వడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వెయిట్ లాస్ అవ్వడానికి అతి పెద్ద పరిష్కారం ఏంటో తెలుసా? స్ట్రెస్ తగ్గాలి. ఆలోచించడం ఎప్పుడైతే ఒక వ్యక్తిలో తగ్గుతుందో ఆటోమేటిక్గా వ్యక్తి లీన్ అయిపోతాడు. స్ట్రెస్ ఉన్న వ్యక్తి, నిద్ర లేని వ్యక్తి వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాడు. తెలుసా మీకు? తిన్నవాడు కాదు, స్ట్రెస్ ఉన్నవాడు వెయిట్ పెరుగుతూ ఉంటాడు. తిన్నవాడు వెయిట్ పెరుగుతుంటాడు అని అనుకుంటాం. స్ట్రెస్ ఎక్కువ అయితే ఒబిసిటీలోకి దింపేస్తుంది, ఫ్యాట్ పెరిగిపోతుంది. అవునా కదా? చెప్పండి, ఇప్పుడు ఎవరు అదృష్టవంతులు? కోట్లు ఉన్నటువంటి వ్యక్తులు అదృష్టవంతులే? అక్కడికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళి, ఫంక్షన్కి వెళ్ళి, మందిరానికి వెళ్ళి, పక్కింటికి వెళ్ళి, అక్కడికి వెళ్ళి టపా 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 4-5 సార్లు 4 ప్లేట్లు లేపేసేటువంటి వాళ్ళు అదృష్టవంతులే. 4 ప్లేట్లు అంటే 4 ప్లేట్లో 4 స్వీట్లు పడతాయి, బూరు పడుతుంది, లడ్డు పడుతుంది, అట్టుపండు పడుతుంది, మోతూచూరు పడుతుంది, గొట్టం గాజా పడుతుంది. ఈ 4 వేసేసిన హ్యాపీగా పొద్దున్న లేచి నీ పన్ను చేసుకుంటున్నావు అంటే ఎంత అదృష్టవంతురాలు అండి నువ్వు. ఇప్పుడు ఆయనకి స్వీట్ పెట్టట్లేదని ఎంతో అంతవరకు ఎందుకండి? మరి మా మేనత్తగానే చూస్తే మళ్ళీ బాధపడుతుంది. మా మేనమామ గారు చనిపోయారు, ఏడిసేసి కూడా అండి అని స్వీట్. ఒరే ఈ చిన్నోడు అని పిలుస్తూ ఉంటుంది మావేని అత్తయ్య. చిన్నోడు అలా పోయి ఇలా పోయి, నేను పూజ గదిలోకి వెళ్ళినప్పుడు, స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు స్వీట్ తిని ఎత్తనాడు రా మీ మాయ అని ఆయన నవ్వుకునేవాడు. ఒక్కోసారి బాగా నిర్బంధించేవారంట, ఏడిసేవారంటే. ఈ మాటలన్నీ వింటున్నప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎంత ఉంటే ఏమి లాభం అండి? నచ్చింది తినడానికి కూడా వీలు లేనటువంటి బతుకు ఎంత కష్టతరమైంది. అవునా కదా చెప్పండి? రాహేలుకి అన్నీ ఉన్నాయి, కానీ మనోవిచారం, నిస్పృహ, నిరుత్సాహము, నింద అంతటినీ కూడా ఒకానొక సందర్భానికి వచ్చేటప్పటికి ఆవిడ ఎలాంటిదైనా సరే ఆ నిందను తొలగించాడు దేవుడు లేదా? దేవుడు నిందను తొలగించననుకొని పెట్టినటువంటి పేరే చెప్పండి, యోసేపు. మీరు మొదటి రాయి నుండి రేపు రోజున 12వ రాయి వరకు చేసినటువంటి విశ్లేషణ అంతటినీ బుర్ర పెట్టి ఆలోచిస్తే ఆశ్చర్యపోతారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామో చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామో. ఇప్పుడు 11వ రాయి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనంలో ఉంటుంది అన్నమాట. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 5వ అధ్యాయం ఎంత అద్భుతంగా ఉంటుందంటే, మహాసముద్రం అని అందుకే పిలుస్తూ ఉంటాను బైబిల్ని ఎప్పుడో కూడా నేను. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు, ఇక్కడేం మాట కనబడుతుంది? నింద. అక్కడ పిల్లలు లేరు అనేటువంటి కారణంతో రాహేలు నిందించబడింది. ఇక్కడ క్రీస్తుని అంగీకరించినటువంటి అద్వితీయ కుమారుని అంగీకరించినందుకొరకే
మనం నిందించబడుతున్నాం. అక్కడేమో కొడుకు లేక పిల్లలు లేక నిందించబడింది, ఇక్కడేమో కొడుకును పొందుకుని మనం నిందించబడుతున్నాం. అర్థమవుతుందని నేను చెప్పేది? కొంచెం స్పిరిచువల్గా మీరు ఎనలైటన్ అయితే కొంచెం ఎదిగితే అర్థమైపోద్దమ్మా. కొంచెం కూడా వర్ధిల్లట్లేదు అంటే మీకు అర్థం కాదు. అక్కడ పిల్లవాడు కుమారులు లేక నిందించబడింది, ఇక్కడ అద్వితీయ కుమారుని పొందుకొని కూడా మనం నిందించబడుతున్నాం. అర్థమవుతుందని నేను చెప్పేది? చూడండి క్లియర్గా. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు అన్నప్పుడు మీరు ఏం చేయాలి? సంతోషించాలి. మీరు ధన్యులు అంటే దాని అర్థం ఏంటి సార్? అది మీకు దీవెనా. ఇది మనకు అర్థం కాక, క్రైస్తవ సమాజానికి అర్థం కాక రాధా మనోహర్ దాస్ మనల్ని అంటాడా? దేవుణ్ణి నమ్ముకున్నందుకు క్రైస్తవులు గొర్రెలని అంటాడా? 2 చెక్క మొక్కల దేవుడని అంటాడా? 3 మేకులు పీక్కోలేని వాడు మీ దేవుడేట్రా అని అంటాడా అని ఫీల్ అవుతున్నారు. ఫీల్ అవ్వకూడదు, సంతోషించాలి. నా నిమిత్తము జనులు చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించండి, పరలోకంలో మీ జీతం పెరుగుతుంది అని రాయబడింది. ఇక్కడ రాయబడిందా లేదా? మళ్ళీ చెప్తున్నాను చూడండి. క్రైస్తువులు క్రీస్తు కోసం ఎంత హింసించబడితే, ఎంత ద్వేషించబడితే, ఎంత దూషించబడితే, ఎన్ని నిందలు మన మీద మోపబడితే వాటిని అంత సహించిన వాడు ధన్యుడు. అపోస్తులు సహించారు. వాళ్ళు అనుకుంటే కూడా ఎదుటి వ్యక్తులను ఎదిరించగలరు, ఎదుటి వ్యక్తుల మీద పోరాడగలరు, ఎదుటి వ్యక్తి చేతిలో ఉన్న కత్తి తీసుకుని వాళ్ళనే వేసేయగలరు. కాదు, వాళ్ళకి తెలిసినటువంటి నిజం మనకు అర్థం కావట్లేదు. నేను క్రీస్తు నిమిత్తం నిందించబడడం, చచ్చిపోవడం నాకు దీవెనా. ఈ స్టేజ్లోకి రావాలి అంత్య దినాల్లో క్రైస్తవ సమాజం. మన చట్టాలని వాడుకోవడం తప్పేం కాదు. రాజ్యాంగం దేవుడిచ్చిన హక్కు, అంబేద్కర్ గారు కాదు, దేవుడే ఇచ్చిన హక్కు. దాన్ని ఉపయోగించుకోవడం, దాన్ని యూటిలైజ్ చేసుకోవడం మన హక్కు. కానీ క్రీస్తు నిమిత్తం, క్రీస్తుని అంగీకరించిన కారణమును బట్టి మీ దేవుడు ఏం దేవుడు, ఏం చేశాడని ఇంకా ఆయన పట్టుకొని ఏడుస్తున్నావు. నీ జీవితం ఏం బాగుందని ఆయన ఇంకా వెంటాడుతున్నావు. నువ్వు దేవుళ్ళలోకి వెళ్ళకముందు ఎలాగున్నావు, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఎలాగున్నావు, ఇలాగ నువ్వు ఎన్ని కారణాలు బట్టి దేవుని నిమిత్తం నువ్వు నిందించబడినా, క్వశ్చన్ చేయబడినా నువ్వు అంత ధన్యురాలు. అర్థమవుతుందా? అంతేకాని దేవుడు నమ్ముకున్నందుకు దేవుడు ఏదో చేస్తేనే దీవెన కాదు, ఏం చెయ్యకపోయినను కూడా దాన్ని భరించుట దీవెనా. ఇది మనకు అర్థం కావట్లేదు. ఇంకా అక్కడే ఉన్నాం. ఎప్పుడు సర్వసత్యంలోకి వెళ్తాం మనం? ఎప్పుడు దేవుని యొక్క ఆలోచన విధానంలోకి మనం నడవడం మొదలు పెడతాం? ఎప్పుడు దేవుడు మనల్ని చూసి నా హృదయానుసారురాలు, నా హృదయానుసారుడు ఆయన ఎప్పుడు పిలుస్తాడైనా మనల్ని? ఇప్పటికీ మనకు ఆయన ఆలోచన విధానం అర్థం కాకపోతే, మళ్ళీ చెప్తున్నాను చూడండి. క్రైస్తవులంటేనే హింసలు అనిపించేవాళ్ళు, క్రైస్తవులంటేనే దోషణలు అనిపించేవాళ్ళు, క్రైస్తవులంటేనే అనవసరంగా ద్వేషించబడేవారు. నీతి నిమిత్తం ద్వేషించబడే ఏకైక జనాంగం క్రైస్తవ జనాంగం. న్యాయం నిమిత్తం, మంచి నిమిత్తం, పరిశుద్ధత నిమిత్తమే ద్వేషించబడే ఏకైక జాతి క్రైస్తవ జాతి. అది మనకి దీవెనే, అది మనకి దీవెనే. రాధా మనోహర్ దాస్ గారు నిన్ను ప్రత్యక్షంగా పిలిచన్నా సరే నీకు దీవెనిగానే భావించాలి, హ్యాపీగా ఫీల్ అవ్వాలి, చాలా సంతోషించాలి. నీతి నిమిత్తమై మనం హింసలు పడవలసిన అవసరం ఉంది. సమాజ మందిరాలకి మనం ఈడ్చుకుని వెళ్ళినప్పుడు కూడా నువ్వు సంతోషించమని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది. నేను మళ్ళీ బహిరంగంగా అందరి సమక్షంలో ధైర్యంగానే చెప్పగలను, దేవుని కోసం చచ్చిపోవలసిన రోజు వస్తే మొట్టమొదటిగా ఏసేయండి, నన్ను చంపేయండి అని కోరే ఏకైక వ్యక్తిని నేను. అది నాకు దీవెనే, అది నాకు ధన్యతే. దేవుని నిమిత్తం, క్రీస్తు నిమిత్తం నేను చచ్చిపోవలసిన పరిస్థితి వస్తే ఆ చంపాలనుకున్నటువంటి వ్యక్తికి నా గుండులు చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్న వ్యక్తిని. ఎందుకంటే దాని తర్వాత వచ్చేటువంటి ఆ కిరీటం, ఆ మహిమ, ఆ ధన్యత ఈ పాటి నిప్పికి ఏ విధంగా కూడా సాటి కానే కాదు.
అంటారు, బోల్డ్ అని మాటలు అంటారు, మనల్ని బోల్డ్ అని విధాలుగా నిందిస్తూ ఉంటారు, బోల్డ్ అనే కారణాలతో మనల్ని హాస్యాస్పదంగా మాట్లాడే వ్యక్తులు ఉంటారు. ఎందుకు వచ్చింది దేవుడండి, ఎందుకు వచ్చింది దేవుడండి? ఆ దేవుళ్ళలోకి వెళ్ళిన తర్వాతనే ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. ఆ దేవుడిని నమ్ముకోకముందు ఎంత బాగున్నాం. దేవుడు దేవుడు దేవుడా అంటా వెళ్తూ ఉంటాం మందిరానికి. జీవితంలో ఏం మార్పు కనబడింది? నీ పిల్లలు మారలేదు, నీ భర్త మారలేదు, నీ ఆర్థిక స్థితి మారలేదు, నీ ఆరోగ్య స్థితి మారలేదు. ఎందుకు వచ్చింది దేవుడమ్మా? ఊదులు పాడేయకుండా ఇంకా పట్టుకొని ఏడుస్తావు. అది నిందే. దాన్ని అనుభవించు, దాన్ని భరించు. అది నీకు ఎంత దీవెనో, అది నీకు ఎంత దీవెనో. రాహేలు నిందలో నుంచి దేవుడు ఎలాగైతే ఒకానొక సందర్భానికి లేవనెత్తాడో, క్రీస్తు నిమిత్తం, క్రీస్తుని అంగీకరించిన కారణము నిమిత్తమై మనం ఎంత నిందించబడతామో, ఎంత హింసించబడతామో, అదే విధంగా ఒకానొక సందర్భంలో మనం కూడా లేవనెత్తబడతాం. చెప్తాను చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుంది ఈ మాట. ఇక్కడ రాహేలు ఉపయోగించినటువంటి పదం ఉంది చూడండి, 30 వచనంలో రాహేలు ఉపయోగించినటువంటి పదం చూడండి, 23వ వచనం. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించననుకొని అనే మాట ఉంది, పదం ఉందా? తీసివేశాడు అనేటువంటి పదం ఉందా? ఇంగ్లీష్లో అక్కడ టేకెన్ అవే అనేటువంటి మాట రాయబడింది. అంటే తీసివేయబడుట అనేటువంటి మాట రాయబడింది. అదే కానీ హీబ్రూ భాషలో కానీ చూసాం అనుకోండి, తొలగించను అనే మాట దగ్గర ఆసాప్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. దాని అర్థం ఏంటో తెలుసా? ఆసాప్ అనేటువంటి పదం యొక్క అర్థం ఏంటో తెలుసా? టేకెన్ అవే, తీసివేయుట, ప్రత్యేకంగా సమకూర్చుట, తీసుకుని వేరుపరుచుట అనేటువంటి అర్థం ఇస్తా ఉంది. ఈ హెబ్రూ భాషలో తొలగించుట అనేటువంటి పదం దగ్గర ఆసాప్ అనేటువంటి పదం హిబ్రూలో కనబడుతుంది. దాని యొక్క అర్థం ఏంటి తెలుసా? టేకెన్ అవే, తీసివేయుట అని అర్థం. ఇది మీకు అర్థం కాదని చెప్తున్నాను చూడండి. మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి అధ్యాయం 4వ అధ్యాయము నేను చదువుతున్నాను చూడండి, 16వ వచనం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగువచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచుండ మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘల మీద కొనుపోబడుదుము. ఏ పదం ఉంది అక్కడ? కొనుపోబడుదు. ఈ కాంటెక్స్ట్ ఏంటంటే రాకడ, సంఘం ఎత్తబడుట, ర్యాప్చర్ కోసం రాయబడినటువంటి మాట అది. అంటే సంఘం ఎత్తబడడం జరిగినప్పుడు జరిగేటువంటి పరిస్థితి అంతా కూడా ఎలా ఉంటుంది అనేది రాశాడు అక్కడ. ఇక్కడ ఏమని రాశాడంటే, మనం ముందుగా ఎత్తబడం, కానీ మనకంటే ముందుగా ఎవరైతే ప్రభువు నమ్ముకొని నిద్రిస్తారో, చనిపోతారో, వాళ్ళు మొదటగా ఎత్తబడతారో, ఎక్కడ సమాధి చేయబడ్డారో అక్కడి నుంచి వారి యొక్క పార్థివ దేహం, ఎముకలన్నీ కూడా మహిమ శరీరంగా మార్చబడి మొట్టమొదటగా ఎత్తబడుతుంది. వాళ్ళు ఎత్తబడ్డంతోనే సజీవులమై ఉన్న మనం, బ్రతుకున్నటువంటి మనము కన్నురెప్ప పాటుగా వాళ్ళతో మనం కూడా కలిసి ఎత్తబడతాం అనేటువంటి మాట రాయబడింది అక్కడ. అర్థమవుతుందా? ఇది సంఘం ఎత్తబడ్డం, ర్యాప్చర్ అనేది. ఇక్కడ కొనుపోబడుదుము అనేటువంటి మాట దగ్గర గ్రీకు భాషలో హెర్పేజో అనేటువంటి పదం రాయబడింది అక్కడ. హెర్పేజో అంటే దాని అర్థం ఏంటో తెలుసా? టేకెన్ అవే. అక్కడ ఆసాప్, ఏఎస్ఏపి అనేటువంటి పదం ఏ అర్థమైతే ఇస్తుందో, ఇక్కడ హెర్పాజో అనేటువంటి పదం కూడా అదే అర్థం ఇస్తుంది. కట్ ఆఫ్, టేకెన్ అవే. అర్థమైందా? ఇప్పుడు ఇదంతా మీరు ఎందుకు చెప్పారండి అంటే, ఏ క్రైస్తవ జాతి అయితే క్రీస్తు నిమిత్తం హింసించబడుతున్నారో, క్రీస్తు నిమిత్తం ద్వేషించబడుతున్నారో, దూషించబడుతున్నారో, నిందించబడుతున్నారో, ఆ నిందని దేవుడు తొలగించడానికి క్రైస్తవ సార్వత్రిక సంఘాన్ని ఏం చేయబోతున్నాడు తెలుసా? కొనుపోబోతున్నాడు. అక్కడతో నింద పోయిందా లేదా? నిందలు అవమానాలు అన్నీ కూడా ఎప్పుడు వరకు? మనిషి బ్రతుకున్నంత వరకే. చచ్చిపోతే
ఆ మనిషికి అర్థం కాదు, ఆ మనిషి భరించవలసిన అవసరం లేదు. అదే విధంగా మనిషి ఉన్న పాటును మహిమతో దేవుని చేరుకుంటే అక్కడితో నిందలో ఆగిపోతాయి. రాహేలు కుమారుడు కన్న తర్వాత నింద ఎలాగైతే కొట్టివేయబడిందో, క్రైస్తవ సంఘం అనుభవించే నిందంతా కూడా కొట్టివేయబడేటువంటి కార్యక్రమమే సంఘం ఎత్తబడుట. ఇది సంఘం ఎత్తబడుట. ఎక్కడ కనబడిందో మనకి 11వ రాయొచ్చే సమయానికి. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అదంతా ప్యాటర్న్ అంతా మనం ఒకసారి చదువుతుంటే ఎక్కడి నుంచి ఎక్కడికి సంఘం ఎత్తబడేటువంటి సమయానికి వచ్చాం. రేపు 12వ రాయికి ఏం కనపడుతుందో చూడండి. అర్థమైంది నేను చెప్పేది? ఇప్పుడు అంతా అర్థమవుతుందా? నా యొక్క ఉద్దేశం, నా కాంటెక్స్ట్, నా ప్లాన్ అంతా ఎక్కడ తీసుకెళ్తుంది? దేవుని రాజ్యానికి. పాపంలో పడినటువంటి మనిషి దేవుని రాజ్యానికి వెళ్ళే వరకు ఉన్నటువంటి సబ్జెక్ట్ అంతే 12 రాళ్ళలో ఉంది. ఎన్ని తిడుతున్నారు, ఎంత అవమానిస్తున్నారు, ఎంత చంపేస్తున్నారు, క్రైస్తవ చర్చిలు కూల్చేస్తున్నారు, హింసలు పెట్టేస్తున్నారు, బ్రతకనివ్వట్లేదు. వీటన్నిటి నుంచి కూడా క్రైస్తవ సంఘానికి విముక్తిని ప్రసాదించడానికే దొంగవలే రాబోతా ఉన్నాడు. ఆ దొంగవలే రాబోయేటువంటి ఆ పద్ధతిని, ఆ పరిస్థితిని ర్యాప్చర్ అని పిలుస్తూ ఉంటారు. రాహేల్నేమో కొడుకుని ఇచ్చి సంఘాన్ని అవమానాన్ని, నిందనే తొలగించాడు. ఇక్కడ కొడుకు వచ్చి నిందలో నుంచి మనల్ని కొనిపోబోతున్నాడు. అర్థమైంది నేను చెప్పింది? ఇప్పుడు ఎంత అద్భుతమైందో చూసారా లేఖనం. నేను అందుకే ఎప్పుడు కూడా అంటాను, ప్రీ ట్రిబ్ శ్రమలకు ముందే సంఘం ఎత్తబడతాది. శ్రమలకు ముందే. ఇప్పుడంతా మనం చూస్తున్నట్టయితే ఇప్పటికే క్రైస్తవ సంఘం చాలా ఒత్తిడిని ఎదుర్కొంటుంది. చర్చలు కూల్చేయడం కావచ్చు, రకరకాలైనటువంటి బిల్స్ రావడం కావచ్చు, క్రైస్తవ వ్యతిరేకత కావచ్చు, క్రైస్తవుల్ని పూర్తిగా ఇక్కడి నుంచి నిర్మూలించాలనేటువంటి చట్టాలు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కనబడుతుంది. ఇదంతా కూడా నిందలు అనిపిస్తున్నాం. బెస్ట్ ఎగ్జాంపుల్ రాధా మనోహర్ దాస్ గారే. కొంతమంది హైందవ పెద్దలు క్రీస్తుని, క్రైస్తవుల్ని పని పట్టుకొని దూషించేటువంటి వ్యక్తులు అన్నీ కూడా మనం వింటున్నప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది, నింద అనిపిస్తూ ఉంటుంది. కానీ వాటంతటి నుంచి కూడా ఒక్కసారి టపక్కను కొనుక్కోవడానికి వచ్చేటువంటి కార్యక్రమే ర్యాప్చర్. అక్కడ రాహేలు దగ్గర ఏ మాట అయితే ఉపయోగించి దాని అర్థం వస్తుందో, ఇక్కడ సంఘం ఎత్తబడేటువంటి విషయంలో కూడా ఉపయోగించిన పదానికి అదే అర్థం వస్తుంది. టేకెన్ అవే. కాటప్, హెర్పేజ్ అనగా కాటప్ ఒక్కసారిగా దొంగిలించుకొని పోవుట. అందుకని ఏమన్నాడు? నేను దొంగవలే క్రైస్తవ సంఘాన్ని దొంగిలించడానికి వస్తున్నాడు ఆయన. దొంగ అందుకే చెప్పిరాడు, ఉన్న పాటుగా పట్టుకుపోతాను నన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ, నా నిమిత్తం నిందలు అనిపించే వాళ్ళందరినీ, దోషంలు అనిపించే వారందరినీ, ద్వేషాలని అనిపిస్తున్న వారందరినీ కూడా ఉన్న పాటుగా దొంగిలించుకొని పోతాను అంటున్నాడు ఆయన. కానీ చాలామంది ఏమంటారు? భయంకరమైనటువంటి సూచనలు, భయంకరమైన హింసలు ఇవన్నీ అనిపించిన తర్వాత 666 ముద్రకు కూడా క్రైస్తవ సంఘం ఉంటుంది. లోకమంతటి మీదకి రాబో శోధన కాలమందు నేను నిన్ను కాపాడేదెను. ఆ మాట గుర్తు రావట్లేదా? లోకమంతటి మీదకి రాబోయేటువంటిదే కదా 666 ముద్ర. ఇప్పుడు సంఘం శ్రమలకు ముందు, శ్రమలకు మధ్యన, శ్రమల తర్వాత ఏది నమ్మితే ఏది కరెక్ట్ అండి, ఏది నమ్మితే కరెక్ట్ అండి అని అంటే, ఏది నమ్మితే కరెక్ట్ అనే దానికంటే కూడా ఏ దాని మీద విశ్వాసం ఉంచుట నీకు లాభమో చెప్తాను. ఎందుకనంటే శ్రమల కంటే కూడా ముందుగా సంఘం ఎత్తబడుతుంది అనేటువంటి విశ్వాసంలో ఉన్న వ్యక్తి రోజు కూడా భయభక్తులతో సిద్ధపాటుతో ఎదురు చూస్తూ ఉంటాడు. సంఘం శ్రమల కంటే ముందు ఎత్తబడదు, శ్రమల తర్వాత ఎత్తబడుతుంది అనేటువంటి వ్యక్తి ఒక విశ్వాసం ఎలా ఉంటుందంటే ఆ వ్యక్తిని మరింత బలహీనపరుస్తూ ఉంటుంది. ఎందుకు తెలుసా? శ్రమల తర్వాత, శ్రమలకి మధ్యన సంఘం ఎత్తబడుతుంది అనేటువంటి వ్యక్తి యొక్క ఆలోచన, విశ్వాసం దేని మీద ఉంటుందంటే యాంటీ క్రైస్ట్ రాకుండా అది జరగదు, సూర్యుడు నల్లగా మారకుండా అది జరగదు, ఎర్రగా మారకుండా జరగదు, నల్లగా చంద్రుడు ఎర్రగా మారకుండా జరగదు, ఇవన్నీ జరగాలి, ఈ సూచనలన్నీ జరిగితేనే కానీ ఆ దినము రాదు అనే విశ్వాసంతో ఉన్నటువంటి వ్యక్తి సిద్ధపడడానికి చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే ఇంకా జరగవలసిన ఇంకా కనబడట్లేదు కనుక. కానీ సంఘం శ్రమల కంటే ముందుగా ఎత్తబడుతుంది అనేటువంటి విశ్వాసంతో ఉన్నటువంటి వ్యక్తికి సూచనలతో పని లేదు.
దొంగవలే ఎప్పుడైనా వస్తాడు అనే సిద్ధపాటు ఆ వ్యక్తిని సిద్ధంగా ఉంచుతుంది. అర్థమవుతుంది నేను చెప్పేది? వాళ్ళు ఇంకా జరగాలంటుంటారు, ఇంకా సూచనలు కనబడాలి, నాశనపాత్రుడు బయలుపడితేనే కానీ దినం రాదని అనేటువంటి విశ్వాసంలో వెళ్తున్నారు. అది ఎక్కడికి దారితీస్తుందంటే సంఘాన్ని బలహీనపరుస్తుంది, విశ్వాసం నుంచి భ్రష్టత్వానికి నడిపిస్తుంది, ఇంకా టైం ఉందలే అనే ఆలోచన పుట్టేస్తుంది. కానీ శ్రమల కంటే ముందుగా సంఘం ఎత్తబడుతుంది అనేటువంటి నమ్మకంతో ఉన్న వ్యక్తి సిద్ధపడ్డానికి నడిపిస్తుంది. అక్కడేమో ఇంకా టైం ఉందలే అనిపిస్తుంది, శ్రమల కంటే ముందు సంఘం ఎత్తబడుతుంది అనేటువంటి నమ్మకం ఏమో టైం లేదు అనే ఆలోచన పుట్టేస్తుంది. ఏది మంచిది? దొంగవలే వచ్చుచున్నాను అనే మాట దేనికి వర్తిస్తే బాగుంది? సంఘం శ్రమలలో ఉండదు. శ్రమలు అనగా 1335 రోజులే అసలు సిసలైన శ్రమలు. చాలాసార్లు చెప్పాను నేను. కానీ దానికంటే ముందుగానే సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడకుండా ఇద్దరు సాక్షులు రారు. మోసపరచబడుతుంది ప్రపంచం అంతా కూడా. ఎన్ని కోట్ల మంది మాయమైపోవడంలో ఉన్న కారణం ఏంటి? కారణం ఏంటంటారేంటి? బైబిల్లో ఉన్నటువంటి మాట నెరవేరింది అనుకుంటున్నారా? హెర్పేసు అనేటువంటిది కానీ ఇక్కడ జరిగింది అనుకుంటున్నారా? క్రైస్తవ సంఘం అంతా కొనుపోబడిందని మీరు అనుకుంటున్నారా? కాదు కాదు కాదు. నిన్న మొన్నటి వరకు మనకు కనబడ్డాయి చూడండి, అవి వచ్చి తీసిపోయినాయి. అవి వీళ్ళందరినీ అపహరించుకుని వెళ్ళిపోయినాయి, వాళ్ళందరినీ నాశనం చేయడానికి తీసుకుని పోయినాయి అనేటువంటి ఒక మాటను పుట్టిస్తాడు క్రీస్తు విరోధి. అందుకే దానికంటే ముందుగానే ఈ ఏలియన్స్ అనేటువంటివి ఉన్నాయి అనేటువంటి నమ్మకంలోకి సాతానుగాడు మనుషుల్ని నడిపిస్తాడు. ప్రస్తుతం అదే జరుగుతుంది. ట్రంప్ గారు అదే అన్నారు, ఉన్నాయి. ఒబామా అదే అన్నాడు, ఉన్నాయి. దీని మీద కొన్ని లక్షల ఫైల్స్ ఉన్నాయి, వాటిని విడుదల చేయడానికి కూడా పూర్తి అంగీకారం ట్రంప్ గారు ఇచ్చేశారు. కొన్ని రోజుల్లో బయటకు వచ్చేస్తాయి. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, కొన్ని సంవత్సరాలు నేను చెప్తున్నాను. ఎవరో నా మాట నమ్మేవారు కాదు, కొంతమంది నమ్మినప్పటికీ కూడా. భయంకరమైనటువంటి ఒక మోసం జరుగుతుంది. సంఘం ఎత్తబడ్డం అనేటువంటి కార్యక్రమాన్ని ఏలియన్స్ అనేటువంటివి దోచుకుపోయిన. ఏలియన్స్ అంటే ఏవి కాదురా బాబు, మన గ్రహానికి సంబంధించినవి కావు, వాటిని ఏలియన్స్ అంటారు. ఇప్పుడు వేరే దేశానికి సంబంధించిన నేను మరొక దేశానికి వెళ్తే నేను ఏలియన్ని, నన్ను ఏలియన్ అనే పిలుస్తారు. వాళ్ళు మాకు సంబంధించిన వాడు కాదని ఏలియన్ అంటే దాని అర్థం. ఇవన్నీ కూడా అపవిత్రాత్మలు, డెమాన్స్, అన్నీ కూడా దురాత్మలు. అన్నీ సాతానుగాడు వాటిని అలా ఆ విధంగా వాడుకోబోతున్నాడని చెప్తుంటే కొంతమందికి ఇంకా కళ్ళు విప్పు కనగట్లేదు. ట్రంప్ గారు ఆ మాట అన్న తర్వాత చాలా వరకు నా మీద మరింత అపారమైన నమ్మకం కలిగింది. బయటకు వచ్చిన తర్వాత ఇంకెక్కడ పడితే అక్కడ నా మాటలు జ్ఞాపకం చేసుకుంటారు. ఇది మాత్రం డౌట్ లేదు, ఇంక మళ్ళీ తిరిగిలేదు. ఎక్కడైనదే మాట. పాస్టర్ హామాన్ అనే వ్యక్తి ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాడు అనే మాట గుర్తు చేసుకోకపోతే అడగండి, వైరల్ అయిపోతాయి మన మాటలన్నీ. చూడండి, దాని మీదకి ఆ విధంగా పంపించేస్తాడు అపవాది. క్రైస్తవ సంఘం శ్రమలకు ముందు కొనుక్కోబడతాడు. టేకెన్ అవే, కాటప్, గ్యాదర్డ్. ఆసప్ అనేటువంటి తొలగించుట అనేటువంటి పదంలో ఉన్నటువంటి అర్థము, హెర్పేజో అనేటువంటి కొనుపోబడుట అనేటువంటి పదం యొక్క అర్థము సిమిలర్గా దాని యొక్క భావం కలిగి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా సంఘం ఎత్తబడ్డం అనేటువంటి స్థితికి మనం వచ్చేసాం. ఉన్నపాటిగా మేమైపోతాం. బట్టలన్నీ ఇక్కడే, ఫోన్లన్నీ ఇక్కడే, అన్నీ ఇక్కడే. రీసెంట్గా కూడా ఒక బలమైన దర్శనం వచ్చింది. అవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో పబ్లిక్లో పంచుకోవడం కూడా కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది, కానీ కొన్ని పంచుకోవట్లేదు. ఎందుకంటే కొంతమంది కోడిగుడ్ల మీద ఏం పీకుతున్నారు, అయినా అని చెప్పి ఆగం. ఖచ్చితంగా దాని క్లారిఫికేషన్తో దాన్ని కూడా నేను పంచుకుంటాను. అయితే రీసెంట్గా ఒకళ్ళు అడిగారు ఏమనంటే, అన్న సంఘం ఎత్తబడినప్పుడు మనం అందరం కూడా వెళ్ళిపోతాం, కరెక్టే. చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా, ప్రభునందు మృతి లేని వాళ్ళందరూ కూడా మనకంటే ముందుగా కొనిపోబడతారు, వాళ్ళు మారుతారు, కరెక్టే. మరి ఇప్పుడు సమాధిలో ఎముకలు ఉంటాయన్నయ్యా, ఎముకలు కూడా మాయమైపోతాయా అన్నారు. ఎముకలు ఉంటాయా, మాయమైపోతాయా? మీరు చెప్పండి. ఉంటాయా? అయితే మనం కూడా ఎముకలన్నీ వదిలేసి ఎత్తబడతాం అన్నమాట. ఉన్నపాటుగా ఎముకలు కూడా సమాధుల్లో మాయమైపోతాయి. మీరు ఎలా ప్రూవ్ చేయగలరు?
ఇటు సంఘం ఎత్తబడేటువంటి సమయంలో ప్రభువునందు మృతులైనటువంటి పూర్వీకుల యొక్క సమాధుల్లో కూడా ఎముకలు మాయమైపోతాయా? ఎముకలు కూడా మిగలవు. ఎముకలు కూడా మిగలవు. ఎలా మీరు రుజువుపరుస్తారంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమాధే పెద్ద సాక్ష్యం. ఆయన సమాధిలో ఎముకలు లేవు. ఆయన సమాధి ఇంకా ఖాళీగా ఉంది. ఆయన ఎముకలతో గిముకులు అన్ని మహిమ శరీరంలోకి వెళ్ళిపోయినాయి. అర్థమైంది నేను చెప్పేది? ఎముకలు ఏముండవు. ఎందుకంటే మనం అక్కడ ఉండవలసిన వాళ్ళం కాదు కదా. మళ్ళీ భూలోకానికి మహిమతో నింపబడినటువంటి మానవులుగా మళ్ళీ రాబోతున్నాం. మరొక మానవ జాతిని మళ్ళీ మనం పరిపాలించబోతున్నాము. మానవుడి శరీరానికి కావలసిందంతా కూడా అక్కడ రెడీగా ఉంటుంది. అక్కడ వస్తాం మళ్ళీ కిందకి. మనం మహిమతో కూడినటువంటి మానవ జాతి, మహిమ లేని మానవ జాతి ఉంటాయి. కాబట్టి ఎముకలు ఉండవు. సమాధులు ఎముకలు కూడా మాయమైపోతాయి. యేసుక్రీస్తు ప్రభు వారే పెద్ద ఉదాహరణ. ఎందుకంటే సమాధిలో నుంచి ఆయన ట్రాన్స్ఫిగర్ అయ్యి 3వ దినాన మళ్ళీ తిరిగి పునరుద్ధానుడైనప్పుడు ఎముకలు శరీరం అంతా మహిమ శరీరంలోకి మార్చబడింది. కాబట్టి ఆయనకు ఒకటే మనకొకటైనా వర్తిస్తుంది అనుకుంటున్నారా? నో వే. సమస్య లేదు. మళ్ళీ అన్ని మహిమలోకి వెళ్ళిపోతాయి. ఒక శరీరంగా మారిపోతాయి. మనం ఇప్పుడు ఏ విధమైనటువంటి ఆకారం, ఏ విధమైన పోలికలు, ఏ విధంగా అయితే మనం కనబడుతున్నాం, ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ వస్తాయి. మళ్ళీ దిగుతాం కిందకే. నేను ఎన్నోసార్లు చెప్తున్నాను ఈ మాట. నేను చెవి గలవాడే వినుగాక. చెవులు ఇంకనో కూడా తెరవబడిన వాడికి, బడన వాడికి ఎప్పటికీ అర్థం కాదు. ఏంటి ఆ చెవులు అంటే ఆత్మీయ చెవులు అనుకున్నారు కనుక చెప్తాను. అవసరమైతే చెప్తాను, లేకపోతే చెప్పవలసిన పని లేదు. ఎంత అద్భుతమైన అర్థం ఉందో తెలుసా? చెవి గలవాడు వినుగాక అనే మాట వెనకాల ఎంత అద్భుతమైన అర్థం ఉందో తెలుసా? అయ్యో బాబాయ్, దాని యొక్క అర్థాన్ని దేవుడు నాకు బయలుపరిచినప్పుడు దేవుణ్ణి స్తుతించకుండా అయితే నేను ఉండలేకపోయాను. ఇప్పుడు వాక్యం సెలవిస్తూ ఉంది, కొనుపోతాడో. నింద నుంచి ఎలాగైతే దేవుడు కొనిపోయాడో, రాహిల్ని నిందను తొలగించాడో, సంఘాన్ని కూడా ఇప్పటి వరకు మనం భరిస్తున్న నిందనంతటిని కూడా ఆయన ఏం చేయబోతున్నాడో తొలగించి మనల్ని కొనుపోబోతున్నాడు. ఇంకా తొలగించడం లేదు, డైరెక్ట్గా కొనుపోవడమే. ఎప్పుడైతే భూలోకంతో మనకు కట్ అయిపోయిందో ఇంకా నిందలు, అవమానాలు ఎన్ని ఇంకేముంటాయి అన్నీ ఎగిరిపోతాయి. అన్నీ ఎగిరిపోతాయి. 12వ రాయి మరింత అద్భుతమైన రాయ. నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి రాయ. చాలామంది భక్తులకి, పండితులకు కూడా కొంచెం బాధ కలిగించేటువంటి రాయిగా కూడా ఉండొచ్చు. కానీ నేనేం పట్టించుకోను. నాకు దేవుడు బోధించిన విషయాన్ని, నాకు ఉన్నటువంటి పరిజ్ఞానమని నేను పంచుకుంటూ వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి అలా చూపిస్తాను డయాగ్రామ్ అంతా. మీకు మరింతగా ఆత్మలో సంతృప్తి దేవుడు కలిగిస్తారు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.